ప్రకటించబడిన ఈ విధంగానే ఈ రెండో సెక్షన్లో మనందరూ కూడా ఉండటానికి దేవునికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు సంతోషంగా ఉన్నారా? మరి భోజనం ఆలస్యమైనందుకు మరి ఏ ఒక్కరు కూడా మరి ఇబ్బంది పడకూడదని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా ప్రియులారా, మరి ముఖ్యంగా మన ఉద్దేశము వాక్యం వినాలని, కాబట్టి చక్కగా మరి మధ్యాహ్న సమయంలో గొప్ప వర్తమానం విన్నాం ప్రియులారా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో కూడా ఆ ప్రకారంగానే మనం 3వ వర్తమానం వినుచున్నాము. మరి దూర ప్రాంతాన్ని నుంచి సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణము చేసి మరి దేవుని దాసులు, అలాగే మరి తన భార్య, కుమార్తె, అలాగే మరి పాస్టర్ దయామణి గారు, అలా వాళ్ళ తల్లి గారు, కుమార్తె, అదేవిధంగా మరి సంఘ పెద్ద అయిన కృపాల్ గారు, రాజేష్, వీళ్ళందరూ కూడా మరి ఎంతో ప్రయాసతో, అలాగే మా తమ్ముడు సంపత్ మీకు తెలుసు, ఎంతో ప్రయాసతో మన మధ్యకు వచ్చారు. ప్రియులారా, మనం చేసే మర్యాద అది చాలా తక్కువ అయి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి దూరం అనేది చాలా భారముతో కూడినది. మరి దానికి ఎంతో సమయం ఇవ్వాలి, మరి త్యాగము చేయాలి, మరి చక్కగా ప్రియులారా మరి సిద్ధపాటు కలిగి రావాలి. సరే, వారు వచ్చారు, రెస్ట్ లేదు, వాళ్ళకి వచ్చిన కాడి నుంచి రెస్ట్ లేదు. మరి తిరిగి మళ్ళీ ఈ యొక్క రోజు సాయంకాలం 10:30 గంటలకు నంద్యాల వరకు ట్రైన్ ఉన్నది. ఇంకొక మరి విషయం ఏంటంటే మీరందరూ కూడా ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. మరి 2 టికెట్లు కన్ఫర్మ్ అయినాయి, మిగతా 6 టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. అయితే యాక్చువల్లీ కన్ఫర్మ్ అవ్వాలి. ఎందుకంటే మరి ఎందుకు అంటే అది కూడా మనకు ఒక రకమైన పరీక్ష అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ నీ ప్రియులారా, మరి దేవుడు మేలు చేస్తాడని మనం నమ్ముదాం. ఎందుకంటే అది కౌంటర్ టికెట్ కాబట్టి ఈ సమయంలో మనం క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండదు. మరి సహోదరులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి కొంచెం కష్టం అనిపించినా మరి సర్దుబాటు కలిగి మా యందు మీ ప్రేమ నుంచి మీరు వెళ్తారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సరే, మరి మరలా రావాలని మీరు ఆశపడుతున్నారా? పాస్టర్ గారిని మరలా రావాలని ఆశపడుతున్నారా? అయితే ఈసారి వచ్చినప్పుడు స్వార్థ కూటాలే, మందిరంలో ఉండవు. ఒకటి బీర్వాల్లో ఉంటుంది, ఒకటి రాజశేఖర్ బెదరోళ్ళ ఇంటికాడ ఉంటుంది, ఇంకొకటి 3 ప్లాన్ చేద్దాం మనం. వింటున్నారు నా మాటలు? కాబట్టి ఇక ఫ్యామిలీస్తో రారు. ఐఎమ్ రైట్? ఫ్యామిలీస్తో ఇబ్బందిగా ఉంటుంది మనకి. సో ఫ్యామిలీస్తో వాళ్ళు రారు, మనం వస్తాం. ఆమేన్. కాబట్టి పిల్లారా, సువార్త కూటాలు నాకు కూడా పెట్టాలని ప్రేరేపణ ఉంది. మరి 3 చోట్ల, ఒకటి బీరువాల, రెండోది రాజశేఖర్, ఎందుకంటే అది మనకొక పరిచయమైన ప్రాంతం అది. ఎందుకంటే అక్కడి నుంచి సువార్త వెళ్తుందంటే తప్పగా ఎవరొకరు ఉన్నారు అక్కడ. దేవుని ఒక ఉద్దేశం ఉన్నది అక్కడ. దేవుడు తప్పగా ఎవరినొకరిని ప్రియులారా ఈ యొక్క నక్షత్రాన్ని వెంబడించే మార్గంలో తీసుకొస్తాడని నమ్ముదాం ప్రియులారా. అయితే మరి మీరు ఇంకో విషయం గమనించాలి, ఎవరైనా ఇష్టపూర్వకంగా భోజనాలు పెడితే తప్ప ఇక ఎక్కడ భోజనాలు ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇష్టపూర్వకంగా వేరే వాళ్ళు వెళ్ళాం కదా, దూరం కదా, అదేం రూల్ లేదు. ఆయనకి ఇష్టమై పెడితే పెడతాడు, లేకపోతే లేదు. అలాగే రాజశేఖర్ ఇంటికాడ ఆయనకి ఇష్టమైతే లేకపోతే లేదు. ఎందుకంటే మనం వాక్యం ప్రకటించాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఇది మనకి ఇబ్బంది అయిపోతుంది ఇది. కాబట్టి మరి ఈరోజు చాలా ఆలస్యమైన దయతో మన్నించండి, ఎందుకంటే అందరూ అలసిపోయారు. మరి నిజ క్రీస్తు యొక్క ఆరాధనలో మనం చాలా తృప్తి చెందామని నేను నమ్ముతున్నాను నేను. మరి అలాగే మరి స్నేహితుడు, మరి ఎంతో చక్కని స్వార్థము లేనివాడు మరి రమేష్ గారు. చాలామంది ఏంటంటే ప్రియులారా, ఆయన్ని మేము అభినందిస్తే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. అంటే అతని పరిచర్య మేము గొప్పదంటే వేరే సేవకులు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకు గొప్పదంటామంటే ప్రియులారా, ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న మాట చెప్తాను. నేను ఇంతమంది వచ్చారు ప్రియులారా, రాజశేఖర్ గారి గృహము, అలాగే మన రవి గారి వాళ్ళ గృహము, అలాగే చిన్న వాళ్ళ గృహము, అలాగే కళ్యాణ్ బాబు వాళ్ళ గృహము, అలాగే ప్రేమ్ కుమార్ వాళ్ళ గృహము. సహజంగా ఇవన్నీ మేము వాడుకున్నాం. ఇప్పుడు ఈ ట్రిప్లో ఇక్కడ మేము వాడుకున్నాం. అయితే అది నానా ఇక్కడికి ఇచ్చేసేయండి. అయితే ప్రియులారా,
వాళ్ళు చిన్నది చేసినా పెద్ద చేసినా ప్రవక్త అంటున్నాడు, పరలోకముల నుంచి నీకు రావాల్సిన బహుమానం నీకు వచ్చేస్తుందంట. సహజంగా ఎవరు తక్కువ చేయరు. అంటే గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో బహుమానం పోగొట్టుకోమని ప్రభు చెప్పినప్పుడు ఆ చిన్న పరిచర్ని బట్టి దేవుడు వాళ్ళకి గొప్ప బహుమతి ఇస్తాడు ప్రియులారా. కాబట్టి అది అందరూ పొందుకోవాలి, అందరూ అందుబాటులోనికి రావాలి. సో కాబట్టి ఇక మీదట మనం సువార్త కూటాలు పెడితే చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా చేద్దాం. అందుకు మీరు అందరూ సహకరించాలి. మొదటగా మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వారి ప్రయాణము వారి క్షేమంగా మరి ఆ ప్రాంతం వారు చేరినట్లు, విడిచి వచ్చిన సంఘం వద్దకు వారు క్షేమంగా వెళ్ళినట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. వారు క్షేమంగా ఆ స్థలానికి వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఆ ప్రకారంగానే మరి ఇలాంటి కూటాలు ఇంకెన్నో జరగాలని మనం కోరుకుందాం. మరి మన దీన పరిచర్లో ఈ మందిర నిర్మాణం అలాగే నిలిచిపోయింది. మీ అందరికీ తెలుసు, పోయిన వారం చెప్పాను, ఇక మీద నేను ఎవరిని కూడా ₹1 ఇవ్వనని అడగను నేను అని చెప్పాను మీకు. నేను అడగను కూడా. ఏదైనా దేవుడు మన పట్ల కృప చూపి దేవుడు సహాయం చేస్తే మరి మందిరం యొక్క పని ముందుకు వెళ్తుంది, లేని పక్షంలో ఇలాగే కొనసాగుతుంది. పిల్లారా, మీరందరూ కూడా వ్యక్తిగతంగా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు దీన్ని ఇలా విడిచిపెట్టడాన్ని నేను నమ్ముతున్నాను నేను. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ఆ ప్రకారంగానే పిల్లారు మరి పరిచర్య చేస్తారు. బిడ్డలందరూ కూడా చక్కగా మరి వంటలు చేస్తారు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది, ఎవరిది వాళ్ళకే. అందుకని ప్రవక్త అంటాడు, ప్రతి దానికి కూడా బహుమానం ఉందంట. కాబట్టి మనం అందరం కూడా బహుమానం పొందవలని గురి వద్దకు పరిగెడుతున్నాం ప్రియులారా. మనందరి విశ్వాసం ఒక్కటే, మనం పరిగెట్టే పరుగు కూడా ఒకటే ప్రియులారా. కాబట్టి అందులో కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి అంతే. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని నామం మహింపరచబడతా ఉంది. మరి కూటమి అయిపోయిన తర్వాత మరి వాళ్ళు చక్కగా కొంచెము డిన్నర్ చేసి, ఎందుకంటే సహజంగా వాళ్ళకి రొట్టెలు అంటే తెలియదు పిల్లల. కొంతమంది తెలుసు, అన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు, కొంతమందికి తెలియదు. కాబట్టి మరి ఈ జొన్న రొట్టెలు పిల్లలు చేస్తున్నారు బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర. సాయంకాలం వాటిని తీసుకుని వెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. అయితే మరి ఈ 2 కార్లు వెళ్ళి వాళ్ళని నంద్యాలలో ట్రైన్ ఎక్కించేసి వచ్చేస్తాం ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి రవలి దేవుడు సర్జరీ విషయంలో కృప చూపించాడు. మరి మన మధ్యలోనికి 2 కూటాల్లో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఆపరేషన్ మరి సక్సెస్గా జరిగిందని వాళ్ళు కూడా ప్రేమతో సంఘానికి స్వీట్ తీసుకొచ్చారు. అలాగే పిల్లారా, మరి మన సహోదరులు మా ప్రాంతం నుంచి వస్తున్నారు. కాబట్టి మా ప్రాంతంలో తాపేశ్వరం కాజా అంటే అమెరికాలో కూడా చెప్పుకుంటారు. మా ప్రాంతానికి కొన్ని గొప్పతనాలు జాగ్రత్తగా నెల అమ్మాయి మీరు మళ్ళీ మర్చిపోతారు. నేను లేకపోతే మీరు గుర్తు తెచ్చుకోవాలి అవి. మా ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, మోరి జీడిపప్పు అంటే నువ్వు బొంబాయి వెళ్ళినా మోరి జీడిపప్పు అంటారు. జీడిపప్పు చాలా ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంది, కానీ మోరి అంటే చాలా ఫేమస్. వింటున్నారా? అలాగే తాపేశ్వరం కాజా అంటే చాలా ఫేమస్. నువ్వు అమెరికా వెళ్ళినా కూడా తాపేశ్వరం కాజా అంటే తాపేశ్వరం కాజే. కానీ ఆ బ్రాంచ్ వాళ్ళ దగ్గర నుంచి తమ్ముడు సంపత్ గారు మరి మన సంఘం కొరకు నేను తెమ్మని చెప్పినప్పుడు తీసుకొచ్చారు. సాయంకాలం మరి మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది. మీటింగ్ అయిపోయింది, జస్ట్ అలా కూర్చుంటే మీకు వెంటనే సప్లై చేసేస్తారు పేపర్ ప్లేట్లో. మీరు సెలవు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన చిన్న ప్రార్థన ఉంది. మరి సాములు అన్న వాళ్ళ మనవని తీసుకొచ్చారు. ఎక్కడ సాములు బ్రదర్, జయం సిస్టర్ రండి, తీసుకురండి. అనుషారా రండి, ముందుకు తీసుకురండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ నిత్యాల్ గారు ప్రార్థన చేస్తారు. తీసుకురండి, రండి, ముందుకు రండి అమ్మా. బ్రదరు మంచి బిలీవరు. ఈ మందిరం కన్స్ట్రక్షన్లో చాలా పెద్ద పాత్ర అయింది. అలాగే సహోదరి జయమ్మ, వీరి పెద్ద కుమారుడు సాయి కుమార్, భార్య అనుష. అమ్మాయి బాప్టిజం తీసుకుంది, వీళ్ళిద్దరు బాప్టిజం తీసుకున్నారు. కొడుకు తీసుకోలేదు. మరి ఎంత కొట్టుకురంటే మరి మన పేదరి గారికి తెలుసు, మీకు తెలియదు కానీ చూస్తారు. ఈసారి బాబు కొరకు ప్రార్థన చేయండి. ఇదే మొదటిసారి తీసుకొచ్చారు. ప్రతిష్ట ఏం కాదు, మా ప్రార్థన చేయండి. పేరు సాంబ్లన్న, కోడలు, మనవడు.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి సాయంకాలం ప్రభువా, నువ్వు చిందించిన ఆ యొక్క విలువైన రక్తం కింద మేము వస్తున్నాం దేవా. మా సహోదరుడు కుటుంబాన్ని తీసుకుని వస్తున్నాము నాయన. సోదరులు సాయిలన్న గారిని బట్టి, తన భార్యను బట్టి, తన పెద్ద కుమారుని బట్టి, తన కోడండ్రుని బట్టి ప్రభువా నీకు స్తోత్రాలు దేవా. ఆ యొక్క కుటుంబానికి ప్రేమించిన అనుగ్రహించినటువంటి బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో సంపూర్ణ కుటుంబాన్ని ప్రభువా నువ్వు నడిపించమని కోరుతా ఉన్నాము దేవా. ఇదిగో రక్షణ భాగ్యం అనుగ్రహించావు దేవా. ఇదిగో పెద్ద కుమారుడు దూరంగా ఉన్నాడని విన్నాము, కానీ నీకు అసాధ్యం అనేదంటూ ఏది లేదు ప్రభువా. నీకు సమస్తమును సాధ్యమే. నీ కుమారుని మీరు దర్శించండి ప్రభువా. నీ కుమారుని కూడా నీ సన్నిధికి తీసుకురండి. ఓ నీ కుమారుని హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఓ ముఖ్యంగా తన భార్యను బట్టి నీకు వందనాలు. ఆమె కూడా రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. ఇంకా పరిపూర్ణ గ్రహింపును వర్తమానమును కూర్చిన ప్రత్యక్షతను ప్రభువా సంపూర్ణంగా నీ కుమార్తెకు కూడా దయచేయండి, బలపరచమని కోరుతున్నాము. వారిని ప్రేమించిన అనుగ్రహించిన చిన్నబిడ్డ కొరకు వందనాలు. ఆ బిడ్డ నీ హస్తాలకు అప్పగిస్తున్నాం దేవా. మొట్టమొదటి నీ సన్నిధికి వారు వచ్చారు ప్రభువా. ఓ నీ యొక్క సన్నిధి కాంతి, నీ సన్నిధి దీవెన వారి మీద ఉంచమని కోరుతున్నాము దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ చిన్న బిడ్డ నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. దేవా, మోషేని భద్రపరిచిన దేవుడు నాయన. ఆ బాల్య వయసులోనే ప్రభువా మందసంలో పెట్టినప్పుడు ఏ దుష్టుడు ముట్టకుండా ప్రభువా నువ్వు కాపాడిన దేవుడు దేవా. అలాగే ఇర్మియాను నువ్వు కాపాడిన దేవుడవు. ఓ మా ప్రవక్తతో సుడిగాళ్ళను మాట్లాడిన దేవుడు నాయన. ఈ చిన్న బిడ్డను కూడా మీరు దర్శించండి, సంపూర్ణంగా మీరు స్వాధీనపరచుకోండి. నీ దయందును, మనుషుల దయందును, ఓ ప్రభా సంఘపు దయందును ప్రభువా ఓ నాయన నిత్యంగా వర్ధిల్లింప చేయండి. ఆ కుమారుని నాయన ఇదిగో సంఘమునకు, తన కుటుంబానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువా ఆ బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాము. సంపూర్ణ కుటుంబంపై నీ యొక్క ప్రత్యక్షతను, నీ యొక్క నాయన ఓ ఆ వెలుగును ఆ బిడ్డల మీద ఉంచమని కోరుతున్నాము. మీరు సహాయం చేయండి. వారిని వస్తుపరంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను మీరు దీవించమని సంపూర్ణ కుటుంబాన్ని, సాయిలన్న గారి సంపూర్ణ కుటుంబాన్ని నీ యొక్క ప్రశస్తమైన హస్తాలకి సమర్పించుకుంటూ ప్రభువా మీరే ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుల దేవా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా సోదరులు ప్రేమ్ కుమార్ గారిని బట్టి ప్రభు, సిస్టర్ రవలి గారిని బట్టి నీకు వందనాలు. దేవారి జీవితాల్లో నువ్వు చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ముఖ్యంగా సిస్టర్ రవలి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. దేవా ఇదిగో ఆపరేషన్ జరిగిందని విన్నాము నాయన. దేవా ఇదిగో నీ హస్తం బిడ్డపై ఉంచావని నమ్ముతున్నాము దేవా. నువ్వు పరిపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు నాయన. దేవా వైద్యుల కంటే నువ్వు పరమ వైద్యుడు ప్రభువా. దేవా నీ హస్తం బిడ్డ మీద ఉంచావని నమ్ముతున్నాము. ఓ పరిపూర్ణంగా స్వస్థపరచండి దేవా. నువ్వు పొందిన గాయముల వల్ల మాకు స్వస్థమని చెప్పావు దేవా. దేవా నీ వాక్యాన్ని బట్టి మేము విశ్వసిస్తున్నాము తండ్రి. పరిపూర్ణ విడుదల బిడ్డకి దయచేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభువా. అది ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ ప్రభు, ఎలాంటి ప్రమాదంగా అది మారకుండా నీ ఎర్రని రక్తం అక్కడ పూస్తున్నాము దేవా. పూర్ణ విడుదల ఆ బిడ్డకి దయచేయండి. ఆ గాయమునంతా తొలగించండి, ఆ పెయిన్ అంతా వెలగొట్టండి ప్రభువా. ఓ నీ దూతలతో నీ బిడ్డకు సన్నిధి ఆ బిడ్డకు ఉంచమని కోరుతున్నాము నాయన. నీ ప్రసన్నత బిడ్డ చుట్టూ ఉంచమని కోరుతున్నాము. ఓ పూర్ణ విడుదల దయచే నాయన. ఆ బిడ్డను శిరస్సు మొదలుకు అరికాలు వరకు ఆ బిడ్డను దీవించండి, స్వస్థపరచండి ప్రభువా. అలాగే సోదరుని కూడా బలపరచండి ప్రభువా. ఆ కుటుంబాన్ని వస్తుపరంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను దీవించమని ప్రభువా. ఇది ఎంతో ప్రేమించి ప్రభువా నీ ఎందు కృతజ్ఞత కలిగి ప్రభువా నీ సన్నిధికి ప్రభువా పరిశుద్ధుల కొరకే ఓ దేవా స్వీట్స్ తీసుకొచ్చారు నాయన. ఓ నిశ్చయంగా వారిని దీవించమని కోరుతున్నాం నాయన. పరిశుద్ధుల నిమిత్తమే ప్రభువా గిన్నెని చెల్లెలిస్తేనే దాని యొక్క ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పావు. తప్పనిసరిగా రెట్టింపు దీవెన ఆశీర్వాదము ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రభువా. ముఖ్యంగా సంపూర్ణంగా నీ యొక్క సహోదరిని ప్రభువా ఓ మీరు పరిపూర్ణంగా స్వస్థపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబండి సమయంలో ప్రార్థించి మరి ప్రియులారా ఉదయకాల సమయంలో ప్రార్థించవలసిన ప్రేయర్ లైన్ల అంశాలన్నింటినీ గుర్తు చేసుకోండి. రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, బాప్టిజం పొందవలసిన వారు ఉన్నారు ప్రియులారా. మరి క్రమంగా దేవుని సన్నిధికి వచ్చినట్లు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని సమయాన్ని దైవజనులకు ఇద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా గొప్ప తండ్రి,
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దవిదిగో ప్రభువా, మరి 3వ కూటంలోనికి మేము వెళ్ళిచుంటుండగా దేవా, సంఘంలో ఉన్న ప్రతి వారిని కూడా తండ్రి ఆమేననుటకు నాయన, నువ్విచ్చిన నక్షత్రాన్ని బట్టి నీకు వందనాలు, నువ్విచ్చిన వెలుగును బట్టి నీకు వందనాలు, నువ్విచ్చిన మార్గాన్ని బట్టి నీకు వందనాలు, నువ్విచ్చిన నీతి కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరూ కూడా ఏక మనస్సు ఏక ఆత్మను కలిగి పరిశుద్ధాత్మక అభిషేకము కింద నాయన నీ వాక్యము చేరుకోవటం, నీతో సహవాసము చేయటానికి నీ కృప మాకు మెండిగా దయచేయండి. నిలబడుచున్న మీ దాసునిపై మీ అభిషేకము నుంచి మా అందరితో మాట్లాడండి. ఈ 3వ కూడిక కూడా నాయన మాకెంతో మేలుకరంగా అది జరిగినట్లు నీ సహాయం మాకు దయచేయమని సమస్తమును తండ్రి శ్రమలు మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు అని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పలు కొడదాం ప్రియ సమయంలో. మా దైవజనులకు మన సమయం ఇస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం అలా నిలబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి, ఓ దేవ, ఇదిగో ఇదివరకేమో మధ్యలో ఉన్నామని నమ్ముతున్నాము దేవతి, నిన్ను సమీపిస్తున్నాము దేవా. నీ రక్తం కిందకు వచ్చి ప్రవేశిస్తున్నాము. మా దోషములు, మా ప్రతి అపరాధములు, మా ప్రతి అవిశ్వాసమును క్షమించండి. నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం ప్రభువా. యెషయా చెప్పాడు, ప్రభు అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్ర జనులో నివసిస్తున్నాను. ఓ దేవ, ఇదిగో ప్రభు, మేము అదే రీతిగా మాట్లాడుతున్నాం నాయన. తప్పనిసరిగా మమ్మల్ని దర్శించండి. యెషయా పెదవులు కార్చిన దేవుడవు, మా పెదవులు కూడా కాల్చమని నీ పరిశుద్ధాత్మ రంగంపైకి వచ్చి ప్రభువా మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని, ఈ కుడికి అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ కుడికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి దుష్టాత్మను బంధించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చివరి కూడికలో దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా నన్ను ప్రేమించి నన్ను నమ్మి పిలిచినందుకు ముఖ్యంగా దైవజనులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించుడు గాక. ఈ మంచి పరిచర్య ఇక్కడ జరుగుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే మా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ మంచి సేవ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేలను బట్టి మనుషులు ఉంటారట, నేను విన్నాను పెద్ద దైవజనుడు చెప్పినప్పుడు. సో అయితే ఇలాంటి ఈ రాయలసీమ ఈ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఆయన మహిమ కొరకు నిలబెట్టినందుకు నిజంగా మీరందరూ కూడా, మీతో పాటు నేను కూడా దేవునికి వందనస్తులై ఉన్నాను. ఇలాంటి అద్భుతమైన ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా ప్రాంతంలో కూడా చాలా వ్యతిరేకత, పోటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మా పాస్టర్ గారు ఉన్నప్పుడు ప్రతి చోట ఆయనకి విరోధులు ఎక్కువ, శత్రువులు ఎక్కువ. వర్తమానం బయట కూడా ఉంటారు. అయితే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు కూడా అదే విధంగా నడుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా సంఘ శాఖల వారు మా మీద దాడి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సువార్త కూడికలు ఎక్కువ జరుగుతాయి మాకు. ఎందుకంటే బయట అవుట్ సైడ్ మీటింగ్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన సహోదరులు. నాకు సువార్త కూడిక అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు మాట్లాడి గడికి వచ్చిన వాక్యాన్ని పరిచయం చేయాలనేసి నేను చాలా ఇష్టపడతాను. అలాగే మా సహోదరులు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ అక్కడ చాలా వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఎప్పుడు పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ దేవుడి చిత్తము లేకుండా ఎవరో మళ్ళీ తాకలేరని మాత్రం నమ్ముతాను నేను. హల్లెలూయా. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవరో మనల్ని పట్టుకోలేరు. అయితే మన ఊపిరున్నంత వరకు వర్తమానం కొరకు నిలబడాలనే ఆశ, ఆ యొక్క కోరిక నాలో ఉంది. వాస్తవానికి నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంజనీరింగ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను నేను. 2009 నుండి 2013 వరకు చదివి పాస్అవుట్ అయిన తర్వాత దేవుడు వర్తమానం బయలుపరచబడ్డాన్ని బట్టి
నేను చదువులన్నీ విడిచిపెట్టేసి కూలి పనికి వెళ్ళిపోయాను. దేవుని సేవ కొరకు, దేవుడు సువార్త ప్రకటించాలని అప్పుడు చాలా ఆసక్తితో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అన్ని పక్కన పెట్టేసి నేను పని చేసుకుని, పెయింటింగ్ చేసుకుని అలా సువార్త దేవునితో గడపడం నేర్చుకుని ఈరోజు ఊహించలేదు ఈ విధంగా నేను సేవ పరిచయంలో దేవుడు నడిపిస్తాడని. కానీ అయితే మొదటి నుంచి కూడా యథార్థంగా ఉండాలి దేవుడు ఎదుట అని చెప్పేసి నేను ఉండేవాడిని. దేవుడు కృప ద్వారా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందుకే నాకు వాక్యాన్ని చెప్పాలి, ఎక్కువ వాక్యాన్ని పితరులతో పంచుకోవాలి, సువార్త ప్రకటించాలని ఆశ నాకు ఎక్కువ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిందే చెప్తాను, నాకు ఇవ్వలేని ఏం చెప్పను. కానీ దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అది మాత్రం దాచుకోకుండా చెప్పాలని ఆశ మాత్రం నాలో ఉంటుంది. అందును బట్టి కూడా నేను దేవుడిని మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక క్రిస్మస్ కాలంలో జరిగే ఒక సిరీస్ మీటింగ్స్లో ఉన్నాయి. ఈ క్రిస్మస్ సీజన్లో వేరే వర్తమానం చెప్పాలని నాకు మనసు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా క్రిస్మస్ దగ్గరికి, ఎందుకంటే ప్రజలందరూ ఆడవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన అన్నిటి నుంచి వేరు చేశాడు. అద్భుతమైనటువంటి క్రీస్తు ఆరాధనకు దేవుడు మనల్ని నడిపించాడు. దానిని బట్టి కూడా మనం చాలా దేవునికి వందనస్తులమై ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమైతే మిమ్మల్ని అందరినీ కూడా మా దేన పరిచయంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను పాస్టర్ గారు ఉన్నప్పుడు వచ్చారట, మళ్ళీ మేము ఉన్నప్పుడు కూడా వస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా పాస్టర్ గారు ఎదుట ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. మా సంఘం అంతా కూడా మిమ్మల్ని ప్రేమతో చూస్తారు, ఆదరిస్తారు, చక్కగా ఆతిథ్యం ఇస్తారని నమ్ముతున్నాను నేను. మీరు అందరూ కూడా మంచి అవకాశం ఉన్నప్పుడు, మీకు అన్నీ చక్కగా పనులన్నీ సెట్ అయినప్పుడు మీరు అందరూ కూడా మా ప్రాంతం రావాలని మీ హృదయపూర్వకంగా మీకు ఆ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అయితే నాకు చాలా తక్కువ సమయం ఉంది, ఒక 40 minutesలోనే నేను వర్తమానం ముగిస్తాను. అయితే కొన్ని విషయాలు మన అందరూ స్నేహం చేస్తున్నామని నమ్ముతున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, నేను పెద్ద ప్రేచర్ని ఏం కాదు, చాలా చిన్నవాడిని. నాకు తెలిసిన మాటలే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ యొక్క లేఖనాన్ని ప్రాఫెట్ విలియం బ్రాన్హామ్ గారు 7 ముద్రలు బోధించే ముందు ఆ సామాన్యతనే వర్తమానంలో ఈ లేఖనాలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లేఖనాన్ని అనేక సందర్భాల్లో మన ప్రవక్త వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రవక్త వాడిన లేఖనాలు తీసుకున్నప్పుడు అక్కడ అద్భుతమైన వర్తమానము అక్కడ వస్తుందని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇందులో ప్రవక్త ఏమన్నాడంటే, మేము తెలియజేసిన వర్తమానము ఎవరైతే నమ్ముతారో వారికే యెహోవా బాహువు బయలుపరచబడుతుంది అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరు రాస్తున్నారంటే ప్రవక్త యెషయా రాస్తా ఉన్నాడు. నేను చాలా అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తాను, చాలా పెద్ద అంశం ఇది, జస్ట్ అవుట్లైన్ చెప్పుకుని వెళ్తాను నేను. అయితే ప్రవక్త అంటాడు, మేము తెలియజేసిన వర్తమానాన్ని ఎవరు నమ్ముతారు, ఎవరైతే నమ్ముతారో వారికే ఆయన బాహువు బయలుపరచబడుతుంది అన్నాడు. సో ఆయన బాహువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణంగా మనకు బయలుపరచబడాలంటే ఖచ్చితంగా ఆ ప్రవక్త ద్వారా పంపించబడిన వర్తమానం మనం నమ్మాలి. అప్పుడే యేసుక్రీస్తుని గూర్చిన సంపూర్ణ ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దైవత్వం గూర్చిన మర్మము గొప్పదై ఉందని చెప్పాడు ఆయన. ఈరోజు దైవత్వం గూర్చిన మర్మం చాలా గొప్పది, ఎందుకంటే అది అంత చిన్న విషయం ఏమి కాదు. ఈ రోజుకి కూడా మనకు దైవత్వం అర్థం అవుతూనే ఉంది. ఏదో అనుకుంటాం మనం దేవుడు ఒక్కడే, ఆతని మందులు యెహోవాయే, కొత్త మందులు యేసుక్రీస్తుని సింపుల్గా మాట్లాడతాం. కానీ దేవుడి కోసము దైవత్వం కూర్చున్న ప్రత్యక్షత అది చాలా ఉందండి. అయితే ఈరోజు ప్రవక్త వచ్చినప్పుడు ఆ దైవత్వం కూర్చున్న బయలుపాటును ఆయన తెరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఏ కాలం అంటే పూర్తిగా దేవుని వాక్యం బయలుపరచబడిన కాలం. అందుకు ఒక రోజు ప్రవక్త విలియం బ్రాన్హామ్ గారు తన అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్దం కనబడుతుంది, నిలువాటి అద్దం కనబడుతుంది. అద్దం కనబడినప్పుడు ఆ అద్దం ముందు నిలబడితే విలియం బ్రాన్హామ్ గారు శిరస్సు మొదలుకుని నడినెత్తి వరకు అందులో కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రవక్త జీవితంలో ఏది జరిగినా అది వాక్యమైందని నమ్ముతాను నేను. ఏది జరిగినా అది వాక్యమని నమ్ముతాను. ఎందుకంటే ప్రవక్త ఆడుకుంటున్నాడా, అక్కడ కూడా వాక్యం ఉంది. ఆయన గోళీలు ఆడుతున్నప్పుడు అక్కడ ఆడుకుంటున్నప్పుడు అక్కడ ఒక వాక్యం కనపడుతుంది. ఆ యొక్క సుడిగాల్లో వచ్చే దూత మాట్లాడుతూ ఉంది. సో విలియం బ్రాన్హామ్ గారు బాలుడిగా ఉన్నప్పుడు ఆ అద్దం ముందుకు వెళ్ళినప్పుడు పూర్తి క్లియర్ పిక్చర్ కనబడతా ఉంది. దాన్ని స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఈరోజు వాక్యము పూర్తిగా బయలుపరచబడుతున్న కాలం అని అర్థం. ఎందుకంటే లోదర్ కాలంలో అద్దము కేవలము కొంచెం మాత్రమే కనబడేది, వెస్లీ కాలంలో కొంచెం మాత్రమే కనబడేది, పెంతుకొస్తు కాలంలో కొద్దిగా మాత్రమే కనబడేది. కానీ ఈరోజు మన కాలం వచ్చేటప్పటికి పూర్తి క్లియర్ పిక్చర్ కనబడతా ఉంది. అందుకే పదే పదే అని చెప్తుండేవాడు, ఆ అద్దం దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు ఇంతకు ముందు అలాంటి అర్థం ఎప్పుడూ చూడలేదు నేను, కానీ ఇది పూర్తి పిక్చర్ కనబడతా ఉంది అని చెప్పేసి ఆయన అనేక వర్తమానాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. సో అద్దం ముందుకు వెళ్తే
మమ్మీ అది నేనే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు దైవత్వములో మనము భాగమై ఉన్నాము. ఈరోజు ఈ వర్తమానం చెప్పేది ఏంటంటే దైవత్వములో మనము ఒక భాగమై ఉన్నామని చెప్తా ఉంది. ఇది నమ్మడము చాలా కష్టమైన పని. అయినప్పటికీ కూడా మనం నమ్మినా నమ్మకపోయినా అది 100% కూడా అది వాస్తవమై ఉన్నది. ఎవరు నమ్ముతారంటే ఆయనలో భాగమై ఉన్నవారు మాత్రమే నమ్ముతారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు అంటుండే మేము తెలియజేసిన వర్తమానాన్ని ఎవరు నమ్ముతారు? ఎందుకంటే వర్తమానం నమ్మడం అనేది అంత ఈజీ ఏమి కాదు. ఈరోజు అనుకుంటారు ఏదో మేము వర్తమానం నమ్ముతున్నాం అనుకుంటారు, లేకపోతే వర్తమానం త్రోసేస్తున్నాం అనుకుంటారు. ఈ గడిలో దేవుడు పంపిన వర్తమానం నమ్మడం అంత ఈజీ ఏమి కాదు. ఎందుకంటే ఈ యొక్క లేఖనము యెషయా గ్రంథం 53వ అధ్యాయము భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఒక ప్రవచనముగా మనకు కనబడతా ఉంది. ఆయన యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి అదొక ప్రవచన లేఖనముగా అక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఏదైతే రాయబడిందో, ఏదైతే చదవబడుతున్నారో వాళ్ళు కళ్ళ అంటే బోధించుకుంటున్నారు, అది ప్రసంగించుకుంటున్నారు. కానీ రాయబడిన వాక్యం వాళ్ళ కళ్ళ ముందే నెరవేరుతున్నప్పుడు నమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాక్యము బోధించడము, ప్రవచనాలు తీయడము అది చాలా సులువై ఉండొచ్చు. కానీ ప్రవచనాలు జరిగేటప్పుడు నమ్మడం అనేది చాలా కష్టమైన పని. ప్రవచనం అనేది ఎప్పుడు తప్పిపోదు. ఎందుకంటే ప్రవచనం చెప్తున్నప్పుడు ప్రజలు నవ్వుకోవచ్చు. ప్రవచనం ఎప్పుడు కూడా చనిపోదు. అందుకే ప్రవచనం నిరర్ధకం కాదని రాశాడు. ఆ రోజు యెషయా ప్రవచనం చేస్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని కంటుందని రాశాడు. బహుశా ఆ కాలంలో ఆ గ్రంథాన్ని చదువుతున్న వారు నవ్వుకొని ఉండొచ్చు. ఏమని, కన్యకు కుమారుడు పుడతాం ఏంటి, ఇతను ప్రవక్తేనా, నిజమైన ప్రవక్తేనా, లేకపోతే అబద్ధ ప్రవక్త అన్నట్టుగా ప్రజలకు అనిపిస్తూ ఉంది. అయితే 714 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం అక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. కానీ నవ్వుకున్న మనుషుడు మాత్రం చచ్చిపోయాడు. మనుషులు పోతున్నారు తప్ప ప్రవచనాలు ఎంత మాత్రం పోవట్లేదు. దైవాశక్తితో లేకపోతే డివైన్ ఇన్స్పిరేషన్తో ఏ ప్రవక్తలు అయితే ప్రవచిస్తున్నారో ఆ ప్రవచనాలు ఎన్నడన్నటికీ చనిపోవట్లేదు. మనుషులు చచ్చిపోతున్నారు కానీ ప్రవచనాలు నెరవేర్చకుండా ఎవరు ఆగట్లేదు. అందుకే ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్ధకం కానేది అన్నాడు. 53 అధ్యాయం ప్రవచనం చెప్పాడు ఆయన. 53 అధ్యాయం కోసం యెషయా గ్రంథంలో చెప్పాడు. ఎవరు నమ్ముతాడు దీన్ని? ముందు ప్రవక్త వర్తమానం నమ్మకుండా క్రీస్తే అర్థం కాడు. అందుకే ఈరోజు నక్షత్రం అర్థం కాకుండా యేసుక్రీస్తునే పొందుకోలేరు. ఎందుకు ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ప్రజలు క్రీస్తుని పొందుకోలేకపోతున్నారు? నిజమైన క్రైస్తవ భక్తిలోకి ఎందుకు రాలేకపోతున్నారు? క్రీస్తుని ఎందుకు కలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళు చేసే తప్పు ఒకటే, ముందుగా ప్రవక్తలు తెలియజేసిన సమాచారాన్ని నమ్మట్లేదు. ప్రవక్త వర్తమానం అర్థమవుతే క్రీస్తు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. ఈరోజు ప్రవక్త త్రోసేసి మాకు క్రీస్తు కావాలంటే అది ఎప్పటికెప్పటికి కూడా అర్థం కాదు. ఈరోజు నీకు క్రీస్తు అర్థం కావాలంటే, ఆయన బాహువు ఎవరో నీకు బయలుపరచబడాలంటే, ఆ బాహువు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. అది బయలుపడి రావాలంటే ముందు ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం నమ్మాలి. ఆమేన్. సో లేకపోతే నమ్మలేరు. ఆ కారణాన్ని బట్టి గమనించండి, కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఇది వరకే రాయబడిన లేఖనం. ఇది రాయబడిన లేఖనము దరిదాపుగా 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. మనకు తెలుసు అక్కడ మరియా యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంది. ఆ యెషయా గ్రంథం 7:14 చదువుతూ ఉంది. యెషయా గ్రంథం 9:16 చదువుతూ ఉంది. ఆమె ఒక సంఘానికి చెందినది. ఒక యాజకుడి నాయకత్వంలో ఉంది. ఆమె ఒక పరిసయ్యుడి నాయకత్వంలో ఉండొచ్చు బహుశా. ఆమె ప్రతిరోజు క్రమం తప్పకుండా చర్చకు వెళ్ళేది. ఓ దేవుని స్తుతించడానికి వెళ్ళేది. అయితే అక్కడ ప్రసంగికులు ఈ లేఖనాలు తీసుకుని బోధిస్తున్నారు. అమ్మ కన్యక గర్భవతి అవుతుందని యాజకులు బోధిస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. ప్రసంగాలు చేసేటప్పటికి ఆమె ఆ ప్రసంగాన్ని పట్టుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రానప్పుడు వాళ్ళు పాత నిబంధన ప్రసంగించుకునేవారు. అయితే వర్తమానం ప్రకటించేటప్పటికి మరియా దాన్ని నమ్మింది, ఆ ప్రవచనాన్ని నమ్మింది. వెంటనే అనుకుందంట, ఈ ప్రవచనం నాలో నెరవేరితే బాగుండు, ఈ ప్రవచనం నాలో ఫుల్ఫిల్ అవుతే బాగుండు అని చెప్పి మరీ నమ్మేదట. అందుకే ప్రవక్త అన్నాడు, ఏ వాక్యాన్ని అయితే విని బైబిల్ వాక్యాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ లేఖనాలను, వర్తమానాలను నువ్వు ధ్యానించుకుంటూ వెళ్తే, ఏ లేఖనాన్ని ధ్యానించుకుంటున్నావో, ఏ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావో నిజంగా ఆ వాక్యాన్ని నీకు బయలుపరచడానికి, లేకపోతే క్రీస్తు నీ యొద్దకు వస్తాడని చెప్పాడు ఆయన. బహుశా ఈ విధంగా అనుకుని ఉండొచ్చు. ఆమె ఆ 7:14 ధ్యానించుకుని ఉండొచ్చు, 9:16 ధ్యానించుకుని ఉండొచ్చు. అప్పటికే ప్రసంగాలు చేస్తున్నారు. బోధిస్తున్నప్పుడు ఆమె బోధ విని వాక్యాన్ని ధ్యానించుకుంటుంది.
ఈరోజు చాలా మంది చర్చి వరకే వింటారు, ఇంటికి వెళ్ళాడు మొత్తం మర్చిపోతారు. కనీసం చర్చి దాటిన తర్వాత ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారా, ఎలాంటి ఆలోచన చెప్పారు, మంచి అద్భుతంగా ఉంది వర్తమానము, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలని ఆశించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈరోజు మెయిన్ వచ్చిన సమస్య ఏంటంటే ప్రసంగాల్ని ఒకరితో పోల్చుకుంటూ వెళ్తారు. ప్రసంగాల నుంచి క్రైస్తవులు ఆ పాస్టర్ గారు ఇలా చెప్తారు, ఈ పాస్టర్ గారు ఇలా చెప్తారు అనుకుంటారు తప్ప, అయ్యో ఇక్కడ ఏదైతే ప్రకటించబడిందో ఆ వాక్యము నా లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. మరి ధ్యానించుకుంటూ వెళ్తుంది, వాక్యమే ఆమెకు ప్రత్యక్షమైంది. వాక్యం ప్రత్యక్షమైతే ఆమె గర్భము ధరించింది. మనకు తెలుసు, గర్భం ధరించిన తర్వాత బహుశా ఆమె యాజకుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చేమో. యాజకుల దగ్గరికి వెళ్తాడు, ఏమన్నారు తెలుసా, అయ్యా బోధకుడా నువ్వు ప్రసంగించావు కదా, యెషయా గ్రంథం 7:14, యెషయా గ్రంథం 9:16 నాకు ప్రసంగించావు కదా. నిజంగా 9:16 ప్రకారముగా 7:14 ప్రకారముగా నేను ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దూత నాకు ప్రత్యక్షమయ్యి నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పిందయ్యా, కుమారుని కంటావు అని చెప్పిందయ్యా అని బోధకుడు చెప్తే బహుశా అతను ఏమని ఉండొచ్చు. ఒకవేళ యాజకుడు చేర్చుకుంటే గనుక మరియా ప్రయాసతో కష్టముతో క్రీస్తుని కనే పని ఉండదు. ఆమేన్. వాక్యాన్ని బోధించేది వాళ్ళే. ఇంతకుముందు యేసుక్రీస్తు కోసం బోధించింది ఎవరు? డినామినేషన్స్ వారే. ఇంతకుముందు లూథరన్స్, మెథడిస్టులు, బాప్టిస్టులు, సంఘశాఖలు అందరూ బోధించారు. అయ్యో ఈ కాలం ఇలాగ ఉంది, 7వ దూత మలాకి 4:5-6 అని ఒకప్పుడు చెప్పుకున్నవాడు వాడు. కానీ ఎప్పుడైతే లేఖనం నెరవేర్చబడుతుందో ఆమెను అంటున్నారంట, నువ్వు వ్యభిచారం అంటున్నారట. వాళ్ళకి బయలుపరచట్లేదు. ఏదైతే సమాచారం వాళ్ళు బోధిస్తున్నారో దాని పట్ల వాళ్ళకి విశ్వాసమే లేదు. వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. మరీ అంటున్నారంట, నువ్వు వ్యభిచారం అంటున్నారట. ఒక నిజమైనటువంటి సత్యమైనటువంటి దూత వర్తమానాన్ని పట్టుకున్నందుకు ఆమె వ్యభిచారిని చేశారట వాళ్ళు. ఎందుకని వాళ్ళు కల్పన కథల్లో ఉన్నారు, లోక ఆచారాల్లో, లోక సాంప్రదాయాల్లో వాళ్ళు ఉన్నారు. వెంటనే ఈమెను అంటున్నారట, వ్యభిచారి అంటున్నారట. బోధించింది వీళ్ళే, ప్రకటించింది వీళ్ళే. మెస్సియా వస్తాడు, కన్యక ద్వారా వస్తాడని చెప్పేసి అంటే ఆ కన్యక ఎవరో కాదు నేనేనయ్యా అని చెప్పేటప్పటికి వాళ్ళకి జీర్ణం అవ్వలేక ఆమెను బయటికి వెలివేస్తున్నారట. ఆమేన్. వెలివేయబడుతుందంట. ఎందుకని? వాక్యము ఆమె జీవితంలో నెరవేర్చబడుతున్నందుకు ఆమె వెలివేయబడుతుందట. ఈరోజు కూడా అయ్యా ఇది వాక్యము, ఇది దేవుడు పంపించిన వర్తమానము అని ఎవరికైనా నువ్వు చెప్పు, నీతో వాళ్ళు గొడవకు వస్తారు, నిన్ను త్రోసి వేస్తారు, నీతో స్నేహము చేయరు, నిన్ను పక్కన పెడతారు, నీతో మాట్లాడరు. కారణం ఏంటి? వాక్యము నెరవేర్చబడుతున్నప్పుడు, వాక్యం మన లైఫ్లో నెరవేర్చబడుతున్నప్పుడు, ఆ బాహువు మనకు బయలుపరచబడినప్పుడు నిజంగా వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. బాహువు ఎవరికి బయలుపరచబడింది? దేవుడు పంపిన వర్తమానాన్ని అంగీకరించిన వారికి. యేసుక్రీస్తు మరీకి అర్థమైనట్లుగా అక్కడ ఉన్న పరిసయ్యులకు అర్థం కాలేదు. యేసుక్రీస్తుని మరియ కలిగి ఉంది, కానీ అక్కడున్న సద్దుకేయుల గుంపుకు తెలియదు, పరిసయ్యుల గుంపుకు తెలియదు, ఆ యూదులకు తెలియదు, ఏ యొక్క బోధకుడికి, యాజకుడికి తెలియదు. ఎందుకని? క్రీస్తుని కలిగి ఉన్నట్లుగా వాళ్ళు ఎవరికీ తెలియదు. ఎవరికి వస్తుంది బాహువు? ఎవరికి బయలుపరచబడుతుందంటే అక్కడ సామాన్యంగా ఉన్నటువంటి ఆ మరియకు యేసుక్రీస్తుని గూర్చిన బయలుపాటు వస్తూ ఉంది. ఆ దైవత్వం కూర్చిన బయలుపాటు ఆ సామాన్యమైనటువంటి ఆ స్త్రీకి వస్తూ ఉంది. ఈరోజు నిజమైన క్రిస్మస్ను కూర్చిన బయలుపాటు ఇక్కడ కూర్చున్న సామాన్యమైన ప్రజలైన మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలా మంది మేధావులు తప్పిపోయారు. యేసుని గూర్చిన, మెస్సియాను గూర్చిన వార్త అనేక మంది తప్పిపోయారు. ఈరోజు చాలా మందికి తెలియదు. లోకాచారంలో, లోక సాంప్రదాయాలు ఉన్నారు, కానీ నిజమైనటువంటి ఆరాధన వైపు దేవుడు మనం తీసుకుని వచ్చాడు. మరి వెళ్ళి చెప్పిందంట, అయ్యా సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పిందంట. బహుశా అయ్యా ఇదిగో ఆ రోజు మీరు వాక్యం చెప్పారు 7:14 ప్రకారముగా ఒక కన్యక గర్భం ధరిస్తుందని. ఆ కన్యక ఎవరో కాదు సార్, నేనే ఆ కన్యక అని చెప్పిందంట. బళ్ళే వచ్చావు తల్లి, నా బంగారు కొండ, నీలో నెరవేరిందా, రామ్మ కూర్చో అని అన్నారా? బయటికి నెట్టేశారు, బయట పంపించేశారు. ఆమేన్. నిజంగా యెషయా చెప్పింది వాళ్ళు నమ్ముంటే, యెషయా చెప్పిన విధానం నమ్ముంటే ఖచ్చితంగా మరిన్ని వాళ్ళు చేర్చుకునేవారు. అందుకే ప్రవక్త వర్తమానం అంటాడు, ఆయన వచ్చిన విధానం వారికి నచ్చలేదట. ఆయన వచ్చిన విధానము వారికి నచ్చలేదట. ఈరోజు నీకు నచ్చేటట్టుగా రాడు. ఆయన ఎల్లప్పుడూ లేఖనాలు సారంగా ఆయన వస్తాడు, ఆయన వాక్యానుసారంగా వస్తాడు తప్ప మనకు నచ్చిన విధానంగా ఆయన రాడు. ఆమేన్ అంటున్నాడు ప్రవక్త. వారికి నచ్చిన విధానంగా ఆయన రాలేదట.
అందుకే మెజారిటీ క్రైస్తవులు అందరూ తప్పిపోయారు. అనేక మంది క్రైస్తవులు తప్పిపోయారు. అనేక మంది దూరం అయిపోయారు. అనేక మంది యూదులు తప్పిపోయారు. వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. కానీ యెహోవా బాహువు ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. యెహోవా బాహువు ఏంటో అర్థం కావాలంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్త అర్థం కావాలి. ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం అర్థం కావాలి. వాళ్ళు నిజంగా బాప్తిస్మ ఇచ్చి యోహాను కోసం అర్థమై ఉంటే ఆమేన్ యేసుని గూర్చిన అర్థమై ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి అర్థం కాలేదు సోదరులారా. అందుకే యేసుని చూడడంలో వాళ్ళందరూ విఫలమైపోయారు. అందుకే ఆ ప్రారంభ క్రిస్మస్ వాళ్ళు తప్పిపోయారు. ఆ మొట్టమొదటి క్రిస్మస్ వాళ్ళు తప్పిపోయారు. ఎవరికి బయలుపరచబడింది? ఆ గొర్రెల కాపరులకు బయలుపరచబడింది. ఎవరికి బయలుపరచబడింది? ఆ తూర్పు దేశపు జ్ఞానులకు బయలుపరచబడింది. ఎవరైతే వర్తమానం రిసీవ్ చేసుకుంటున్నారో యెహోవా బాహువును గూర్చిన సంపూర్ణ బయలుపాడు వస్తుంది. అందుకే ఈ వర్తమానము యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అని చెప్పేదండి ఇది. ఆమేన్. యెహోవా బాహువు బయలుపాటు ఇదేనండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రజలకు అర్థం కావట్లేదు. దాన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు. దాన్ని తీసుకోలేకపోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇది అలాగైపోయింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, గుడ్డివాడు వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో గుడ్డివాడు ఉన్నాడు. ఇదివరకు రాశాడు యెషయా. ఆయన వచ్చినప్పుడు కుంటివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, వ్యాధి కలిగిన వారు స్వస్థత పొందుతారు. అది లేఖనం, అది వాక్యం. అది ఇదివరకే ప్రవక్త చెప్పాడు. అది ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఆయన జన్మించాడు. జన్మించి వారి మధ్యలో తిరుగుతున్నాడు, వారి మధ్యలో సంచారం చేస్తున్నాడు. అయితే ఒక రోజు గుడ్డివాడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి గుడ్డివాడే. ఆ గుడ్డివాడి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నేను చూపు పొందుకోవాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి చూపునిచ్చాడు. ఆ బుర్ర తీసుకుని ఆ కంటికి పెట్టి నువ్వు వెళ్ళి సిలోయము కోనేరులో నువ్వు కడుక్కు అని చెప్పాడు. వెళ్ళి సిలోయము కోనేరులోకి వెళ్ళి అతను కడుక్కుని వచ్చేటప్పటికి అతనికి చక్కని చూపు వచ్చేసింది. ఇదివరకే బోధించబడింది, అయ్యో మెస్సియా వచ్చినప్పుడు, మెస్సియా భూమి మీదకి వచ్చినప్పుడు గుడ్డివారు చూస్తారు అని లేఖనాలు రాశాడు. కుంటివారు నడుస్తారని లేఖనాలు రాశాడు. మూగవారు మాట్లాడతారని రాశాడు. చెవిటివాడు వింటాడని రాశాడు. ఈ ప్రసంగాల వరకే పరిమితం అయిపోయింది. కానీ ఈరోజు బోధించేవాడు కంటే వినేవాడే బాగా విశ్వాసం చూపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఈరోజు వేదికల మీద పెద్ద పెద్ద క్రైస్తవ సభలు పెట్టేసుకుని వాళ్ళు బోధించి అతి సామాన్యమైన విషయాలు తప్పిపోయి ఈరోజు గుడ్డివారిగా పోతున్నారు వాళ్ళు. కానీ దేవుని కృపను బట్టి ఒకప్పుడు పూర్వకాల వారి ద్వారానే మనం విన్నాము, సంఘ శాఖల వారి ద్వారా మనం విని ఈ రోజు అయితే మన కళ్ళు తెరవబడి క్రీస్తుని వెంబడించేటట్టుగా మనం ఉన్నాము. ఆమేన్. అక్కడ మరి ఎవరో కాదు, మనమై ఉన్నాము. అక్కడ బైబిల్లో ఉన్న మరి ఎవరో కాదు, మనమే. ఈ గుడ్డివాడికి చూపొచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు? సిలోయము కోనేరులోకి వెళ్ళాడు. మనకు తెలిసి ప్రవక్త అన్నాడు, సిలోయము కోనేరు అనగా పంపబడిన వాడు అని అర్థం. అక్కడికి వెళ్ళి కళ్ళు బాగా కడుక్కున్నాడు. చూపు వచ్చేసింది. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూపు లేదు. కానీ యేసైతే ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో అతనికి చూపు వచ్చింది. ఎందుకని లేఖనం ఫుల్ఫిల్ చేస్తున్నాడు. మెస్సయ్య వచ్చినప్పుడు గుడ్డివారు చూస్తారు. మెస్సయ్య వచ్చినప్పుడు గుడ్డివారు చూస్తారు. అది ఆల్రెడీ ప్రసంగం జరుగుతూ ఉంది. వచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చూపునిచ్చాడు. చూపు వచ్చిన తర్వాత అతను మామూలుగా ఉంటాడా? పరుగులెత్తుతూ ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళాడు. అమ్మా నాకు చూపు వచ్చింది అన్నాడు. చిన్నప్పటి నుంచి తన కొడుకు గుడ్డివాడుగా ఉన్నట్టే వాళ్ళకి బాధ లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే చూపు వచ్చిందో వాళ్ళు సంతోషపడడం కంటే దుఃఖపడుతున్నారంట. ఎందుకోసమని? దుఃఖపడవలసిన పని ఏంటి? తన కొడుకు ఇప్పుడు వరకు చూపు లేదు, చిన్నప్పటి నుంచి చూపు లేదు, కానీ ఇప్పుడు చూపు వచ్చింది. అడిగారంట, నీ చూపు ఎలా వచ్చింది అన్నారంట. అదే నజరేయుడైన యేసు వచ్చాడుగా. నజరేయుడైన యేసు వచ్చాడు. ఆయక మట్టిని తీసుకున్నాడు, నా కంటికి పెట్టాడు, కోనేటిలో కడుక్కోమన్నాడు, ఇప్పుడు నాకు చూపు వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఎగిరి గొంతేయాలి. అయ్యో నా బిడ్డకు చూపు వచ్చేసిందే. ఇంతకాలం నాకు బిడ్డ రోడ్లు దాడతాకి ఇబ్బంది అయ్యేది, ఇంట్లో వస్తువులు చూడడానికి ఇబ్బంది అయ్యేది, అసలు ప్రపంచాన్నే చూడండి నా బిడ్డ, ఇప్పుడు కళ్ళు వచ్చేసి తనకి. వీళ్ళిద్దరూ కూడా వచ్చి మెస్సయ్య దగ్గరికి వచ్చి ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు స్వస్థపరిచాడని చెప్పాడో వీళ్ళకి కిక్కిరి మనకుండా సైలెంట్ అయిపోయారంట. దానికి కారణం ఏంటి? ఆమేన్. సరే ఉండమ్మా, నేను మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి ఆ పరిసయ్యలో ఉన్నటువంటి ఒక అంగీ తొడుక్కున్న వాడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు చూపు వచ్చేసింది. ఆమేన్. ఎవరు చేశారయ్యా చూపుని? ఎవరి వాళ్ళు వచ్చిందయ్యా చూపు? అదేనా యేసు.
గెట్ అవుట్ అన్నాడంట. అదేంటి గారు, మెస్సయ్య వస్తే చూపు వస్తుందని మీరే ప్రసంగం చేశారుగా, మెస్సయ్య వచ్చినప్పుడు కళ్ళు తెరబడతాని మీరే చెప్పారు కదా, వచ్చింది మెస్సయ్య, మెస్సయ్య వచ్చాడు నా కళ్ళు తెరిచాడయ్యా అంటే, మెస్సయ్య లేడు, ఏమి లేడు, వెళ్ళిపో. ఆమేన్. మెస్సయ్య లేడు, ఏమి లేడు, వెళ్ళిపో అంటున్నాడు. ఏంటి కారణం ఏంటి? ఆమేన్. ఇదివరకే వాళ్ళు ప్రసంగం చేశారు, ప్రసంగించిన వాక్యం ఫుల్ఫిల్ అవుతుంది, వారి జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఫుల్ఫిల్ అవుతుంటే ప్రజలు ఏమంటాడంటే, యాజకుడు ఓ గెట్ అవుట్ అంటున్నాడు. కారణం ఏంటి? ఆమేన్. ఇది వరకే ఆ మెస్సయ్య, ఆ క్రిస్మస్ తృణీకరించబడింది, తృణీకరించేశాడు. వీళ్ళ దృష్టిలో అతను ఒక వ్యభిచార సంబంధమైన కొడుకు. ఆమేన్. వ్యభిచారానికి పుట్టినటువంటి కుమారుడు అనే వాళ్ళకి అర్థం. దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆయన వచ్చిన విధానం వాళ్ళకి నచ్చలేదు. ఆయన ఎలాగొచ్చాడు సార్? ఆమేన్. లేఖనముల నుంచి వచ్చాడని వాళ్ళకి తెలియదు, కానీ ఆయన వచ్చిన విధానం, ఒక సామాన్యమైన గుడిసెలోకి వెళ్ళాడు, సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళాడు. ఆ సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి ఒక సామాన్యమైన బాలికను తీసుకున్నాడు. ఆ బాలిక గర్భంలోకి వెళ్ళి ఆ బాలికలో నుండి రావడము వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఈరోజు సమస్య ఏంటంటే, ఈ వర్తమానం, ఈ డినామినేషన్ల వారికి వీళ్ళ ద్వారా ప్రసంగం, వీళ్ళ ప్రసంగిస్తారా? వీళ్ళ సేవకులేనా? వీళ్ళు ఏంటి, వీళ్ళు ఎలా ఉంటారేంటి? ఆమేన్. ఈరోజు నిజంగా చూడండి, మనుషులు ఎలా చూస్తారో తెలుసా? మనిషిని బట్టి వర్తమానం వింటారు, వాక్యాన్ని వింటారండి. ఈరోజు జబ్బు ఏంటంటే, ఈరోజు మెసేజ్లో ఉన్న జబ్బు, డినామినేషన్లో ఉన్న జబ్బు ఏంటంటే, మెసేజ్ వచ్చే విధానం నచ్చదండి. అంటే అదే ఒక పెద్ద బిగ్ ప్రెషర్ నిలబడ్డాడు అనుకో, అక్కడ ఏమీ చెప్పకపోయినా ఎలా ఉంటుందంటే, నా బాబే నా బాబా అంటారు. ఒక చిన్నవాడు నిలబడి లోతైన విషయాలు చెప్తున్నప్పుడు నచ్చదు వాళ్ళకి, నచ్చదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఆయన వచ్చిన విధానం వారికి నచ్చదు, ఎవరికే పరిశీలనకు నచ్చదు. అందుకే ప్రజలు పెద్దవారిలో నుంచి వినాలనుకుంటారు, ఫేమస్ స్పీకర్లో నుంచి వినాలనుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఇవ్వలేరు. కానీ ఆ రోజు అనుకున్నారంట, యాజకుడు పెద్ద కుమార్తెలోంచి వస్తాడు అనుకున్నారట. ఆమె కానీ సామాన్యమైనటువంటి పేదరికంలో పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డలో నుంచి ప్రభువు కనబడిపోతున్నాడట. వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకుంటున్నారు, మెస్సయ్య అతను కరెక్ట్ కాదు, అతను మంచోడు కాదు. మనిషిలో ఒకటి ఉండిపోతుంది ఎప్పుడు కూడా, దానిని బట్టి మనిషిని అండర్ ఎస్టిమేట్ చేయడం మొదలు పెడతారు. ఒక ఊహించేసుకుంటారు, ఆ ఊహ తగ్గట్టుగా మనిషి మీద నేరారోపణలు మోపుతూ అతను ఎంత పరిశుద్ధాత్మతో వాక్యాన్ని ఇస్తున్నా ప్రజలు నమ్మలేరు. వెంటనే వాళ్ళు కోపం వచ్చేసింది. ఇప్పుడు గుడ్డోడు చూపు పొందాడని సంతోషం కంటే మెస్సయ్య చేశాడంటే సంతోషం లేదు. వాళ్ళకి ఎంత ఉండాలి? నానే సర్లే నాన్న, నీకు ఇంతవరకు చూపు లేదు, ఈ దినం నేను చూపు వచ్చింది కాబట్టి మనం పెద్ద కూటం పెట్టుకుని మనం దేవుని స్తుతిద్దాం అనట్లేదు. కానీ ఈరోజు సబ్బాత్ రోజు ఎవడు చేయమన్నాడు? ఏమన్నాడు? సబ్బాత్ రోజు చేయడం ఏంటి, శనివారం చేయడం ఏంటి అంటే వీళ్ళ ఆలోచన చూడు ఎలాగుందో. ఇక్కడ గుడ్డోడుకు చూపు వచ్చిందని బాధ, సంతోషం లేదు. కానీ యేసుక్రీస్తు చేసిన సబ్బాతు దినాన్ని బట్టి బాధ వచ్చింది. ఆమేన్. ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారండి. ఆ క్రిస్మస్ని వాళ్ళు తప్పిపోవడానికి గల కారణం అదే. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీదే ఉన్నాడు, ఏ రోజు కూడా ఆయన చూడలేదండి. ఆయన ఒక పురుగులాగే చూశారు తప్ప, అయ్యో ఇది పరలోకం నుంచి వచ్చిన జీవాహారం అన్నట్టుగా ఎప్పుడు చూడలేదండి. అందుకే వాళ్ళకి బయలుపరచబడలేదు. ఆ యొక్క ప్రవక్తలు చెప్పిన విధానము వాళ్ళు పట్టుకోలేదు. మలాకీ చెప్పింది పట్టుకోలేదు, జకర్యా చెప్పింది పట్టుకోలేదు, యెషయా చెప్పింది పట్టుకోలేదు, ఇర్మియా చెప్పింది పట్టుకోలేదు. ప్రవక్తలు, పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన మాటలు వాళ్ళు పట్టుకోలేదు. పట్టుకుని ఉంటే, ఆ యొక్క ప్రవచనాలు అర్థమై ఉంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఈరోజు అర్థమై ఉండేది. వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతాడు? నమ్మిన వాడికే మెస్సయ్య. ఈరోజు ఈ వర్తమానం నమ్మినటువంటి దేవుని పిల్లలకే యేసుక్రీస్తు. ఎన్ని ఫోటోలు పెట్టుకుని ఉపయోగం లేదు. ఈరోజు యేసుక్రీస్తు, క్రిస్మస్లో యేసుక్రీస్తు లేడు అంటాడు ప్రవక్త. ప్రవక్త అంటాడు, క్రిస్మస్లోకి వెళ్ళి యేసుక్రీస్తు నువ్వు కనుగొనలేవన్నాడు, పండగల్లోకి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తుని కనుగొనలేవన్నాడు. వాళ్ళు చేసే ఆచార సంబంధమైన భక్తుల్లో, వాళ్ళ సంఘాల్లో యేసుక్రీస్తుని కనుగొనలేమని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు సార్?
యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన ప్రజల మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవరైతే ఆ ప్రవక్తల వర్తమానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారి మధ్యలోనే ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆమేన్. ప్రవక్త వర్తమానం రిసీవ్ చేసుకున్న వారికి ఆయన తన్ను తాను తీర్చుకుంటున్నాడు. ప్రవక్త వద్దని మాత్రం అనకండి. ఈరోజు ఈ సంఘ శాఖలు ప్రవక్తను కోల్పోయే ఈ రోజు నిజంగా క్రీస్తుని బాగొట్టుకున్నారు. యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత ఈ యొక్క ప్రవక్త వర్తమానంలో ఉంది. నీకు ప్రవక్తే వద్దంటే యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎక్కడ వస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కుంటోడు నడుస్తాడు, గుడ్డోడు చూస్తాడు అన్నాడు. అయ్యో, గుడ్డోడు చూపు వచ్చిందా? ఎక్కడొచ్చింది? లేఖనం చూసుకోవాలి కదా. వాడు మెస్సేజ్ అర్థం కాలేదు. మెస్సేజ్ ఎలా పనిచేస్తున్నాడో అర్థం కాలేదు. రిజెక్ట్ చేసేశారు. ఒకరోజు గెరాసీ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఉన్మాది. అందుకే అన్నాడు, ద మ్యానియా కింద గేడర్ అనే వర్తమానం బోధించాడు. గెరాసీ దేశంలో మతిస్థిమితం లేని వ్యక్తి అనే వర్తమానం బోధించాడు. ఆ వర్తమానంలో ప్రవక్త యేసు ప్రభు వారు ఆ యొక్క దేశానికి వచ్చారు. వచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఆ సముద్రం దిగిన తర్వాత ఆ యొక్క సమాధిలో దిగంబరిగా ఉన్నాడు. బట్టలు లేని స్థితిలో ఉన్నాడు. దెయ్యాలు బట్టి ఉన్నాడు. దిగంబరిగా ఉన్నాడు. వస్త్రాలు లేవు. రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎవరన్నా కనబడితే చంపడానికి వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని అలాంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడ్డాడు. ఆ పాదాల దగ్గర పడితే అప్పుడు అంటున్నాడు, అయ్యా, ఇంకా మా టైం అవ్వలేదు కదా, నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తావు అని చెప్పేసి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ దెయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు దెయ్యం ఏం చేశాడు? ఆ దెయ్యాలు తీసుకెళ్ళి పందుల్లో పంపించాడు. ఆ దెయ్యాలు తీసుకెళ్ళి పందుల్లో పంపించాడు. 2000 పందుల్లోకి వెళ్ళాయి. ఆమేన్. 2000 పందులట. 2000 పందుల్లో 7000 దెయ్యాలు ఎగ్జిస్ట్ అయ్యాయంట అక్కడ. తెలుసా మీకు? వాళ్ళు ఏమన్నారు? యోహం అన్నారు. ఊహం అంటే దరిదాపుగా 7 నుంచి 12,000 ఉంటాయి దెయ్యాలు. ఒక బ్యాచ్ అన్నమాట అది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ 12,000 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆ 12,000 దెయ్యాలు ఒకే వ్యక్తిలో ఉండి అందరినీ గాయపరుస్తున్నాయి, కుటుంబాన్ని బాధ పెడుతున్నాయి, లేదా గ్రామస్తులను బాధ పెడుతున్నాయి. ఒక వ్యక్తిలో 12,000 దెయ్యాలు దరిదాపుగా లోపల ఉన్నాయంట. ఇప్పుడు ఈ 12,000 దెయ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయంటే పందుల్లోకి వెళ్తున్నాయి. ఆమేన్. జంతువు 1-2 దెయ్యాలు తట్టుకోలేదు, కానీ మనిషి 20 కోట్ల దెయ్యాలను కూడా తట్టుకోగలిగినట్టుగా ఉన్నాడు ఇవాళ. అందుకే దానికి ఊపిరాట్లేదట. కానీ 2000 దెయ్యాలు కలిగి ఉన్నా మనిషికి ఏమీ కాదు. ఒంటి నిండా దెయ్యాలు కలిగి ఉన్న మనిషికి ఏమీ కాదు. కానీ ఒక్క దెయ్యాన్ని క్యారీ చేయలేకపోతుంది పంది. ఆ పందిలోకి 2000 దెయ్యాల్లోకి వెళ్ళిపోని ఊపిరాడతలేదు దానికి. వెంటనే సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయి. విచిత్రం ఏంటంటే ఈ గెరాసీ దేశంలో అప్పటి వరకు ఆ గ్రామాన్ని బాధిస్తున్నవాడు, ఆ కుటుంబాన్ని బాధిస్తున్నవాడు స్వస్థత పొందుకున్నాడు. ఎవరి వల్ల? యేసుక్రీస్తు వల్ల. ఆమేన్. వాళ్ళు ఎంత సంతోషపడాలో తెలుసా? పందులు పోతే పోయిన 2000 పందులు. కానీ ఇది మాకు కంటి మీద కునికే ఉండవట్లేదు. ఇటు ఆమేన్. కంటి మీద కునికే ఇవ్వట్లేదు. ఎంతో బాధపడుతున్నాడు. వీడు బాగుంటే చాలు అనడానికి బదులుగా మా ఊరు వచ్చున్నావు, నువ్వు బయటకు పో అంటున్నాడు. అన్నారని యేసు ప్రభుని. 2000 దెయ్యాలని పాడు చేస్తావు మా ఊరు నుంచి, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అవునా? మెస్సయ్య బయలుపరచబడట్లేదు. ఆయన వచ్చినప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయని చెప్పలేదా? పీడించబడుతున్నారు విడిపించబడతారని చెప్పలేదా? ఆయన వచ్చాడు, దెయ్యాలు పట్టిన వాడిని విడిపించాడు. వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటిదంటే, అయ్యా, వచ్చినవాడు సామాన్యుడు కాదు, లేఖనానుసారంగా వచ్చినటువంటి యెహోవా బాహు ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్మడానికి బదులుగా ఈ బాహు మాకు వద్దని పంపించేసి. ఎందుకని? లేఖనములకు అర్థం కాలే. అందుకే ప్రవక్త అక్కడ అంటాడు, లేఖనములు కానీ దాని శక్తిని కానీ మీరు ఆశ్రయించినట్టుగా ఉన్నారు అన్నాడు. అయితే లేఖనములో నిత్య జీవం ముందు కనుగోమని చెప్పాడు. లేఖనాల జోలికి వాళ్ళు రావట్లేదు. లేఖనాలు ఏం చెప్తున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? పందులకు వెళ్ళిపోయినాయి, పందులు చచ్చాయి. ఇతను మంచి వస్త్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఈరోజు జనాలకి ఎలా ఉంటుందంటే, చక్కగా బట్టలు వేసుకుని సండే అతి ఆదివారం గుడికి వెళ్ళిపోయి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని కనపరచడం ప్రజలకు ఇష్టం ఉండదు. అవునా కదా? అదే వ్యక్తి రోడ్డు మీద తాగుతూ తిరుగుతూ అలా 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 మా బూతులు మాట్లాడి తిరుగుతుండే వాడితో 2 జోకులు వేసేసి నవ్వుకుంటూ పంపించేస్తారు. అవునా? అదే ఒక వ్యక్తి చక్కని దుస్తులు ధరించుకుని ఆదివారం సన్నిధికి వెళ్ళి ప్రభువుని స్తుతించి గణపరచి వచ్చేటప్పటికి, ఓహో, ఇటు చాలా గొప్ప చేస్తున్నాడు అంటారు.
ఇప్పుడు దెయ్యాలు ఇతనిలో ఉన్నాయా, వాళ్ళలో ఉన్నాయా? చర్చికి వెళ్తుంటే విమర్శించేవాడి దగ్గరనే దెయ్యాలు ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు చాలా మంచి బట్టలు వేసుకుని, ప్రభువా ఇంక నీతో వస్తాను ఆయన అన్నాడు. నువ్వు నాతో రావద్దు, కానీ నీకు ఇంకా దెకాపోలిలో 10 పట్టణాలు ఉన్నాయి. ఆ 10 పట్టణాలు నువ్వే వెలిగించాలి. ఇప్పుడు నేను నీ లోపల దెయ్యాలు ఎలగొట్టాను, ఆ 10 పట్టణాల్లో దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలన్నీ నువ్వే ఎలగొట్టని చెప్పాడు. ఇప్పుడు దెయ్యాన్ని బాగొట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఇతని డ్యూటీ ఏంటంటే దెయ్యాలు ఎలగొట్టడం. అవునా? ఇప్పుడు చెప్పండి, దెయ్యాలు ఎలగొట్టేది ఎవరు? ఆయన. కానీ ఇప్పుడు దెయ్యాలు ఎలగొట్టే డ్యూటీ ఎవరికి ఇచ్చాడు? ఈ వ్యక్తికి ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? దైవత్వం పాస్ అవుతా ఉంది, దైవత్వ వ్యక్తిలోకి వస్తా ఉంది అన్నాడు. నీ వెనక వచ్చేస్తాను ప్రభు అన్నాడు. నా వెనకేం రావద్దు, కానీ నీ ముందు 10 పట్టణాలు పెడుతున్నాను, ఈ 10 పట్టణాల్లో సువార్త ప్రకటించి అన్నాడు. ఆమేన్. అతనికి బాహు బయలుపరచబడింది. యెహోవా బాహు ఏమై ఉన్నాడు అర్థమయ్యాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అర్థమయ్యాడు. ఆ 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తుని గూర్చిన ప్రత్యక్షత ఎవరికీ లేదు, ఈ రోజుకి కూడా లేదు. క్రిస్మస్ అర్థం కాలేదు ఆ రోజు. 33 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, కానీ ఆ ఒక్క రోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా క్రిస్మస్ అర్థం కాలేదు. ఆమేన్. ఒకవేళ మరియమ్మ ఏటా పుట్టినరోజు చేసేసి కేకులు కట్ చేస్తే తెలుసునేమో. అవునా? ఈరోజు చేస్తున్నారు కదా, అర్ధరాత్రి 12 గంటలకు బండి రోడ్డు గడ్డంగా పెట్టి దాని మీద కేక్ పెట్టేసి, స్నో బాటిల్ పెట్టేసి, దాన్ని కేక్ కట్ చేసాడు, ముఖం నిండా రాసేసి. ఈరోజు కేకులు తింటాక కాదు, ముఖం నిండా రాసుకోవడానికి ఇలా పెడతాడు అంతే. దాన్ని అలాగ నిమ్మకాయ రుద్దినట్టు రుద్దేస్తాడు అలాగా. మళ్ళీ ముఖం మీద స్ప్రే బాటిల్ చేస్తారు. అలా మరియమ్మ చేస్తుంటే ఈరోజు అందరూ కూడా, మనము కూడా చేద్దాం. అవునా? మనము కూడా చేద్దాం అలాంటి క్రిస్మస్. కానీ 33 సంవత్సరాలు వారి మధ్యలో ఆయన తిరిగినా ఏ రోజు కూడా ఆయన గణపరచలేదు, ఏ రోజు కూడా ఆయన అర్థం కాలేదు. ఆయన అర్థం కావాలంటే ప్రవక్తలు చెప్పిన వర్తమానం అర్థం కావాలి. ఈ రోజు ఎందుకు యేసు అర్థం కావట్లేదు, ఈరోజు క్రీస్తు ఆరాధన ఎందుకు అర్థం కావట్లేదు అంటే అక్కడ ప్రవక్త వర్తమానం అర్థం కాక. అసలైన తృణీకరిస్తే నీ క్రీస్తు ఎక్కడ అర్థమవుతాడు? అర్థం కాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నా ప్రియ సోదరులారా, మళ్ళీ అక్కడ ఎవరున్నారు? సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చింది, సుకరణ బావి దగ్గర. ఆమె సమరయ స్త్రీ గెరిజీం అనే పట్టణం మీద ఆరాధన చేస్తుందంట. ఆమె యెరూషలేము మీద ఏమో యూదులు చేస్తారు, సమరయలేమో గెరిజీం అనే ప్రాంతం మీద ఆరాధన చేస్తారు. ఆమె దగ్గర రాగానే చాలా సంభాషణ జరుగుతూ ఉంది, చాలా డిస్కషన్ జరిగిపోతూ ఉంది. జరిగిపోతున్నప్పుడు ఏమంటుంది? యూదులు సమరయలతో సాంగత్యం చేయరు కదా అంది. సర్లే కానీ కొంచెం మంచినీళ్ళు ఇమ్మంది. మంచినీళ్ళు ఇమ్మన్నాడు. ఆమేన్. మంచినీళ్ళు ఇమ్మంటే సాంగత్యం చేయరు కదా అన్నాడు. అందామే, నేను ఇచ్చి నీళ్లు తాగితే నీకు ఎన్నడికి దప్పి కొనమని చెప్పాడు. అయ్యి బాబు బడే చెప్పావు, అయ్యి బాబు నన్ను ఇక్కడికి ఎవరు రానవట్లేదు, నాకు ఫుల్ ట్యాంక్ ఒకటి ఇచ్చే, యాక్వా ఫిల్టర్, మా ఇంటికాడ చిన్న మోటార్ వేసే అనుకుంటామే. ఆమేన్. ఈ బావి దగ్గర రాలేకపోతున్నాడు, నీ దగ్గర ఏమన్నా బోర్వెల్ ఏమన్నా లారీ ఉందా, 70 అడుగులు 150 తీసి అడుగు ఏమన్నా ఉందా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. నేను ఇంకెప్పుడు ఈ బావి దగ్గరికి రాను, నన్ను ఎవరు కూడా రానివ్వట్లేదు, నేను ఎప్పుడు వచ్చినా మిట్ట మధ్యాహ్నం రావాల్సి వస్తుంది, పొద్దున్నం రానవరు, మధ్యాహ్నం కూడా సాయంకాలం కూడా రానవరు, ఈ టైంలో వస్తాను, నాకు మంచి మేలు చేసినట్టు అవుతావు బాబు మా ఇంటికాడ చిన్న మోటార్ వేసి అంటుంది. ఆమేన్. ఈరోజు అలాంటి ఎస్టిమేషన్ ఉంది ఆమెకి. ఎందుకు వచ్చిందంటే యేసు అర్థం కాకపోవడానికి గల కారణము ఆమె ఏదో నేర్చుకుంది, తన బోధకులు చెప్పింది ఏదో నేర్చుకుంది. అయితే వాళ్ళిద్దరికి డిస్కషన్ జరుగుతుంది, యేసుకి ఆ సమరయ స్త్రీకి డిస్కషన్ బాగా జరుగుతుంది. అప్పుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అంది, నాకు ఎవరు లేరంది. ఏమంటుంది? అవును, నీకు ఎవరో లేరు. ఆమేన్. నీకెవరో భర్త లేదు, ఉన్నవాడు కూడా నీవాడు కాదు, కరెక్టే. ఆమేన్. వదిలేసావు నువ్వు అందరినీ అని చెప్పేసి ఇవన్నీ చెప్పేటప్పటికి హృదయ రహస్యాలు బయలుపరచబడడం అర్థమవుతుంది. హృదయ రహస్యాలు బయలుపరిచేది ఎవరంటే మెస్సియా మినిస్ట్రీ. హృదయ రహస్యాలు బయలుపరిచేది మెస్సియా మినిస్ట్రీ. అక్కడ నతానియేలు కోసం హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. ఇక్కడ మరలా యోహాను సువార్తలో కూడా ఆ సమరయ స్త్రీ యొక్క ఆ యొక్క హృదయ రహస్యాలన్నీ బయలుపరిచేస్తున్నాడు. ఆమెకు అర్థమవుతుంది హృదయ రహస్యాలు బయలుపరిచేది మెస్సయ్యే అని ఆమెకి ఇదివరకే బోధించేవాడు. హృదయ రహస్యాలు మాట్లాడుతున్నావంటే నువ్వు ప్రవక్తవా అంటూ మొదలుపెట్టింది, అలా మొదలుపెట్టింది. ఆమేన్. చూడండి, ఈ వ్యభిచారం చేసే స్త్రీకి కూడా మెస్సయ్యను గూర్చిన బయలుపాటు వస్తూ ఉంది.
ఆ బట్టలు లేకుండా దెయ్యాలు పట్టిన వాడికి మెస్సియా బయలుపాటు వచ్చింది. ఆ చూపు లేని గుడ్డి వాడికి మెస్సియా బయలుపాటు వచ్చింది. ఓ పేద బాలిక అయినటువంటి మరియకు బయలుపాటు వచ్చింది. ఆమె చూడండి, ఎలాంటి వాళ్ళకి యేసుక్రీస్తు అర్థమవుతున్నాడు, ఎలాంటి వ్యక్తులకు యేసుక్రీస్తు అర్థమవుతున్నాడు గమనించండి. వెంటనే ఆమె ఏం చేసింది? నువ్వు మెస్సయ్యవా అన్నాడు. ఎస్, నేను మెస్సేజ్ అని చెప్పాడు. గమనించండి, ఆమెకు బయలుపరుచుకున్నట్టుగా ఏ పరిచయుడు కూడా బయలుపరచుకోలేదు. చూడండి, యేసుక్రీస్తు ఆ 33 సంవత్సరాల్లో కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. దానికి కారణం ఏంటి? ఆయన తన బాహుని బయలుపరచుకోవట్లేదు. మెస్సియాను గూర్చిన ప్రత్యక్షత ఎవరికి ఇవ్వట్లేదు. కానీ అక్కడ ఎన్నికలో ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే ఇస్తున్నాడు, కొద్ది మంది మాత్రమే పొందుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుంది? గ్రామంలోకి వెళ్ళి, ఓ నాకు రహస్యాలని చెప్పిన వాడు ఇక్కడ ఉన్నాడు, మీరు వచ్చి చూడండి అంటుంది. మీరు వచ్చి చూడండి అంటుంది. ఎలా గుర్తించింది ఆమె? హృదయ రహస్యాలు బయలుపరచుట ద్వారా మెస్సయ్య మినిస్ట్రీ ఆమె గుర్తించింది. కళ్ళు ఎవడన్న బట్టి మెస్సియా మినిస్ట్రీ గుడ్డోడు గుర్తించాడు. ఆ దెయ్యాలని వెళ్ళగొట్టం బట్టి ఆ దెయ్యాలు పట్టినటువంటి గెరాసీ దేశంలో ఉన్న వ్యక్తి గుర్తించాడు. తన పాపాన్ని బయలుపరచబడడం బట్టి సమరయ స్త్రీ నమ్మింది. ఓ గమనించండి, ఆ కన్యకు బిడ్డను ఇవ్వడాన్ని బట్టి మరియ నమ్మింది. ఆయన బాహు బయలుపరచబడుతుంది. ఓ క్రీస్తుని కూర్చిన ప్రత్యక్షత అర్థమవుతుంది ఆ కాలంలో. ఇవిడికి మహిమ కలుగును గాక. వాక్యము సంపూర్ణంగా రివీల్ అవుతుంది. అందరికీ రివీల్ అవుదండి. కానీ మిగతా వారేమంటున్నారు? అడంత సంఘాల వారు, అనేక క్రైస్తవులు లేకపోతే యూదులు అందరూ కూడా ఒక్క చూపు కూడా ఆయన చూడట్లేదు. ఇవన్నీ కూడా రహస్యంగా జరిగిపోతున్నాయి, రహస్యంగా జరిగిపోతున్నాయి. చిన్న సామాన్యమైన వీధిలో జరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నారు మీరు, ఇది ఎక్కడో ఊరికి చివర, ఇక్కడికి మెస్సయ్య వచ్చి నీతో మాట్లాడాడు అనుకో, నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు గ్రామ పంచాయతీలో చెప్పు అనుకో, ఎక్కడికి వచ్చాడమ్మా అంటాడు. అలానే పలాని చోట. అక్కడ ఏమన్నా తెలుసా? పందులు. ఎస్, పందులు ఉన్నాయి. పందుల కాడికి ప్రభు వస్తాడా? నిజంగా ఆడికి బైబిల్ అర్థమైంది అనుకో, అవును పందుల దగ్గరికి వస్తాడు కదా, ఎందుకంటే గెరాసీ దేశంలో పందుల దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చాడు కదా అక్కడికి అని అర్థమవుతుంది. ఈ మూల జరిగిన కార్యం ఈ కర్నూలు ఎక్కడ తెలదు. ఇక్కడ జరుగుతున్న ఆరాధన ఈ కర్నూలు ఎవరికే తెలియదు. ఎందుకని? దేవుడు చాలా సామాన్యతలో ప్రజలను డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా సామాన్యమైన రీతిలో, ఎవరికి తెలియని రీతిలో ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే నిజమైన క్రీస్తుని పొందుకున్నది ఎవరో కాదు, మనమై ఉన్నాము. ఆ యొక్క మరి ఎవరో కాదు, మనమే. ఆ గుడ్డివాడు ఎవరో కాదు, మనమే. ఓ ఆ దిగంబర ఎవరో కాదు, మనమే. ఆ వ్యభిచారి ఎవరో కాదు, మనమే. అందుకే లవోదిక సంఘం ఎలాంటిది? గుడ్డిది, అవునా? దిగంబరది, దిక్కుమాలినది, దరిద్రం కలిగినది. ఇవన్నీ క్వాలిటీస్ ఎవరి? లవోదికై, అవునా కాదా? లవోదికలో నువ్వు బయటకు వచ్చావా? అయితే నువ్వు బయటకు వచ్చావంటే ఒకప్పుడు నువ్వు గుడ్డోడు, నీ కళ్ళు ఇప్పుడు తెరబడ్డాయా? ఎవరు తెలిసారు? ప్రభు తెలిసాడు. నీ కళ్ళు తెరబడిన తర్వాత ఎవరిని చూసావు? మెస్సియా ప్రత్యక్షతను చూసావు. మెస్సియా ఎలాగుంటాడో నువ్వు చూసావు. ఆమేన్. ఒకప్పుడు నువ్వు వ్యభిచారిగా ఉన్నావా? ఆ లవోదిక వ్యభిచార ఆత్మ కలిగినది. ఇప్పుడు వ్యభిచారంలో నువ్వు బయటకు వచ్చేసావు. ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తున్నావు? మెస్సియాని చూస్తున్నావు. ఆమేన్. ఓ లవోదిక దిగంబరిది, బట్టలు లేనిది. కానీ ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి మరలా బట్టలు కట్టుకున్నాడంటే అతను ఎవరో? లవోదిక నుంచి బయటకు వచ్చాడు. ఆ నులివెచ్చిన సంఘంలో నుంచి దేవుడు మన బయటకు తీసుకొచ్చాడు. ఈ నులివెచ్చిన క్రైస్తవం నుంచి దేవుడు మన బయటకు తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ఏంటో సంపూర్ణంగా అర్థమవుతున్నాడు. యేసుక్రీస్తుని గూర్చిన బయలుపాటు సంపూర్ణంగా మనకు అర్థమవుతుంది. అందుకే ఈ సామాన్యంగా జరిగిన కార్యాలు ఎవ్వరికీ తెలియదండి. మొట్టమొదటి రాకడలో సామాన్యంగా జరిగిన కార్యాలు ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే అన్నాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్ముతాడు? యెషయా గ్రంథములో ఆయన గూర్చిని రాసిన ప్రవచనాలు ఎవరు నమ్ముతాడు? నమ్మలేరు. ఆయన వర్తమానం నమ్మిన వాడికి మాత్రమే మెసేజ్ అర్థమవుతాడు. ఈరోజు కూడా సేమ్ అంతే. ఈరోజు మనకి కూడా ఒక ప్రభు వర్తమానం ఇచ్చాడు. ఎవరు వర్తమానం తీసుకొస్తా? అక్కడ యెషయా తీసుకొచ్చాడు, ఇక్కడ మన ప్రవక్త విలియం బ్రానమ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వర్తమానం నమ్మిన వాడికే యేసు అర్థమవుతాడు, లేకపోతే లేదు. అర్థం కాకే పిచ్చోళ్ళుగా తిరుగుతున్నారు. అర్థం కాకే రోడ్ల మీద వాళ్ళకున్న డబ్బు అంతా ఖర్చు వేస్ట్ చేసుకుంటున్నారు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఆ క్రిస్మస్ కేక్ పాడు చేసి కంటే పేదవాడికి కొంచెం భోజనం పెడితే బాగుండు అన్నాడు.
పేదవాడికి ఏదైనా చిన్న వస్త్రం ఇస్తే బాగుండు అన్నాడు. నువ్వు క్రిస్మస్కి వేస్ట్ చేసే డబ్బు అంతా కూడా సామాన్యులకి ఏదైనా పెడితే బాగుండు అని చెప్పేసి ప్రవక్త అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సో నా ప్రియమైన సోదరులారా, ఈ గడికి వచ్చిన వర్తమానమే క్రీస్తుని మనకు సంపూర్ణంగా తెలుస్తుంది. సమరయ స్త్రీకి బయలుపరచబడింది. ఆమె ఒకప్పుడు వ్యభిచారి, కానీ ఇప్పుడు ఆనిముత్యంగా ఉంది. ఎవరు మార్చారు? ఆమె ఒక వర్తమానం నమ్మింది. ఆ వర్తమానమే ఆమెను మార్చేసింది. మెస్సయ్య ప్రత్యక్షత ఆమె ఇస్తా ఉంది. ఆమె ఆ గుడ్డివాడికి ప్రత్యక్షత ఎవరిచ్చారు? మెస్సయ్యే ప్రత్యక్షత ఇచ్చాడు. అర్థమైంది. వీళ్ళందరూ కూడా అందరికీ వేరుగా ఉన్నారు. ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను చూడండి. లాజరు లేఖికుడంట. అంటే లెటర్లు రాస్తారంట. చాలా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందంట లాజర్ది. చరిత్ర చెప్తుంది హ్యాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తాడట. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా సబ్ రిజిస్టర్లోనే అక్కడెక్కడ రాస్తారు చూసారా, అలా లేఖలు రాసుకుంటూ వచ్చేవారట. లాజర్ అందరికీ తెలిసింది ఫేమస్ అట. ఈ ఫేమస్ అయినటువంటి లాజర్కి ఒక గుర్రం కూడా ఉండేదట. ఇతనికి ఒక గుర్రం కూడా ఉండేదట. అయితే ఈ లాజరు ఆమేన్ ఒకరోజు సిక్ అయ్యాడు, లేదా బలహీనమయ్యాడు, రోగయ్యాడు. లేకపోతే ఇంకోసారి చెప్పాలంటే ఆ కాలంలో వచ్చిన వర్తమానాన్ని లాజర్ అంగీకరించాడు. అంగీకరించినందుకు మొత్తం అన్ని కోల్పోయాడు. వర్తమానం అతని దగ్గరికి వచ్చినందుకు ఎవ్రీథింగ్ కోల్పోయాడు. ప్రతిదీ పోగొట్టుకున్నాడు. ఆమేన్. అయితే ఒక రోజు ఏం జరిగింది? అతను జ్వరముతో భయంకరమైన వ్యాధితో చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత 4 దినాలకి ప్రభు అక్కడికి వచ్చాడు. క్రీస్తు సమాధిలో నుండి బయట తీసుకొచ్చేసాడు. సమాధిలో నుండి లాజర్ను బయట తీసుకొచ్చేసాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆమేన్ ఇప్పుడు పెద్ద విందు చేయించారట. విందు చేయించేటప్పుడు గమనించండి, ఆ విందుకు అందరూ వస్తున్నారంట. యేసుని చూడడానికి కాదు కానీ లాజర్ని చూడడానికి వస్తున్నారట. అయితే ఇప్పుడు పరిసయ్యులు కూడా కోపం కాస్తున్నారట. ఎందుకో తెలుసా? పునరుద్ధానము చెందిన లాజరును, పునరుద్ధానము ప్రకటించిన యేసును చంపడానికి వస్తున్నారట. పునరుద్ధానం చెందిన క్రీస్తుని ఆ యొక్క లాజరును క్రీస్తును చంపడానికి వెతుక్కుంటూ వస్తున్నారంట అక్కడికి. వాళ్ళు నమ్మట్లేదు. అయ్యో చనిపోయినాడు, సమాధి నుంచి బయటకు వచ్చాడు కదా అనేసి కనీసం నమ్మేటట్టుగా వాళ్ళు లేరు. మెస్సయ్య ఇన్ని కార్యాలు చేస్తుంటే వారి మధ్యలో ఒకటి కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆమేన్. ఆయన బాహు వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాగే ఈ రోజు కూడా వర్తమానం అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు మెస్సయ్య క్రిస్మస్ ఎవరికి అర్థమైందంటే గొర్రెలకు, జ్ఞానులకు, సమరయ స్త్రీకి, ఆ తర్వాత గుడ్డివాడికి, 38 ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి ఆ ఒక ఊచకాళ్ళు కలిగిన వ్యక్తికి, ఆ యొక్క దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తికి, వీళ్ళందరికీ మరియకు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నిజమైన క్రిస్మస్ కోసం బయలుపరచబడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, పరిసయ్యులు, శాస్త్రులు, బిషపులు వీళ్ళందరికీ క్రిస్మస్ను కూర్చుని బయలుపట్టు లేదు. వాళ్ళు ఆచారంకి వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే వారి మధ్యలోనే నిజమైన పస్కా జరుగుతుంటే వాళ్ళు మరో పస్కా చేస్తున్నారు. పండగ పస్కా చేస్తున్నారు, కానీ నిజమైన పస్కా అక్కడికే వచ్చి వధించబడుతుంది. రెండు పక్క పక్కనే జరుగుతుంది ఒకే రోజు. నిజమైన పస్కా జరుగుతుంది, ఆ యొక్క ఛాయలు ఉన్న పస్కా జరుగుతుంది. నిజమైన దాన్ని విడిచిపెట్టి ఛాయలు పస్కా చేసుకుంటున్నారు. కానీ నిజమైన పస్కా వెనక మరియా, యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళారు శిలువ దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ రోజు నిజమైన క్రిస్మస్ దగ్గర కూర్చోరు, కానీ డూప్లికేట్ క్రిస్మస్ లో పరిగెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ డూప్లికేట్ క్రిస్మస్ లో ఉండిపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు మనకు అర్థమైంది. గమనించండి, సేమ్ యేసు ప్రభువుని అప్పగిస్తున్న రోజు పస్కా పండుగ. ఆయన రోమిలందరూ తీసుకెళ్ళి అప్పగిస్తున్నారు. ఈ యొక్క ప్రధాన యాజకులు అందరూ పోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ సాయంకాలం మళ్ళీ కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసేసుకుని ఒక గొర్రె పిల్ల తెచ్చేసి వధించేసి దూపం వేసేసి దేవాలయంలోకి వెళ్ళిపోతున్నారంట. ఆమె దేవాలయంలోకి వెళ్ళి బలిర్పించడానికి వెళ్ళిపోతున్నారంట. ఆ రక్తాన్ని ఆ యొక్క ప్రోక్షించడానికి ప్రధాన యాజకుడు సిద్ధమైపోయాడట. అదే సమయంలో ఇదే టైంలో యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? పస్కా కోసం కలవరికి తీసుకెళ్తున్నారు. ఆ యొక్క గొర్రెను వెంబడిస్తుంది ఎవరంటే యోహాను, స్త్రీలు వెంబడించారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకీలు అందరూ కూడా ఛాయిల్లో గొర్రెపిల్లని వెంబడిస్తుంటే నిజమైన గొర్రెపిల్లని యోహాను వెంబడిస్తున్నాడు. అందుకే యోహాను నిజమైన సంఘానికి, నిజమైన వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు.
మూడో రోజు ఏం చేయాలి వాళ్ళు? ప్రథమ ఫలముల పండుగ చేస్తారు. ఆ ప్రథమ పండుగల ఫలములు చేసేటప్పటికి దేవాలయపు తెర చిరిగిపోయింది. యాజకుడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాస్తవానికి ప్రథమ పండుగల చూడండి, మూడో దినమున ఆ శకిన మేఘం వచ్చి మీరు క్షమించబడ్డారని ప్రకటించాలి. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి తెర చిరిగిపోయింది. ఆశ్చర్యం వేస్తా ఉంది. దేవుడు వాళ్ళు అంగీకరించవలసిన సమయంలో దేవుడు వాళ్ళు విడిచిపెడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చనిపోయిన తర్వాత పస్కా పండుగ, రెండోది పులియన్ రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ పండుగల పండుగ ఏం చేస్తాడు? వచ్చి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు ఎప్పుడైతే మెస్సయ్య క్రీస్తు మూడో దినం ఈస్టర్ ఉదయం పైకి లేచాడో ఆ దినమున వాళ్ళు యాక్చువల్గా అంగీకరించబడాలి. కానీ ఆ రోజే వాళ్ళకు ఉన్నటువంటి తెర చిరిగిపోతుంది. రిజెక్ట్ చేయబడుతున్నారు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు తప్పిపోయారు. ఆమేన్. వాళ్ళు తప్పిపోయారు. నిజమైన క్రిస్మస్ ఆరాధన దగ్గరికి రాకుండా పండగ ఆరాధనలోకి వెళ్ళి వాళ్ళు పాప క్షమాపణ షెకేన మహిమను వాళ్ళు పోగొట్టు. కానీ నిజమైనటువంటి మహిమను, లేకపోతే నిజమైనటువంటి అభిషేకాన్ని, నిజమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను పెంతుకోస్తు పండగ దినంలోకి వెళ్ళి ఆ యొక్క పెంతుకోస్తు అనే పండగ దినం రోజున ఆ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీద వాలింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. వాళ్ళు పొందుతున్నారు, వీళ్ళు త్రూసివేయబడుతున్నారు. ఈరోజు మేడగదిలో ఉన్నటువంటి, ఇది మేడగది యాక్చువల్గా, ఆమేన్, ఆ 120 మంది క్షమించబడుతున్నారు. ఓ నిజంగా పాత పస్కా పండగ ఆచారంలోకి వెళ్ళిన వాళ్ళు దేవుడు వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ కర్ణులే కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చేస్తున్నవారు తృణీకరించబడుతున్నారు. కానీ మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వాళ్ళు అంగీకరించబడుతున్నారు. ఈరోజు దేవుని యొక్క కృప మన మీదకి ఉంది. దేవుని యొక్క తీర్పులు వాళ్ళ మీదకి వెళ్ళిపోయాయి. ఈరోజు మనం ధన్యులమంటారా? మనము చాలా చాలా ధన్యులమై ఉన్నాము. మనం ధన్యకరమైన ప్రజలమై ఉన్నాము. ఆయన తెలియజేసిన సమాచారము ఎవరు కాదు, నేనే నమ్మనాను. ఆమేన్. ఆయన పంపించిన వర్తమానం ఎవరు నమ్మాడు? నేనే నమ్మాను. ఎవరికి యేసుక్రీస్తు బయలుపరచబడ్డాడు? నాకే బయలుపరచబడ్డాడు. చెప్పగలరా? అలాగా గుండెల మీద చేసి చెప్పగలరా? 7వ దూత ద్వారా పంపిన వర్తమానాన్ని, చెప్పండి, 7వ దూత ద్వారా పంపబడిన వర్తమానాన్ని నేనే నమ్మాను. యేసుక్రీస్తు ప్రత్యక్షత, నిజమైన సత్యమైన ఆరాధన నాకే బయలుపరచబడింది. నిజంగా మనము ధన్యులమై ఉన్నాము. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు చేతులు మరలా కలుసుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందరూ లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రములు ఆయన. మహిమ కలుగును గాక. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రాల ప్రభువా. దేవ, ఇదిగో ప్రవక్త ద్వారా పంపిన వర్తమానమును చేర్చుకున్న గుంపు ఇక్కడ ఉంది ప్రభువా. అందుకే ఈ ప్రజల మధ్యలో నువ్వేమై ఉన్నావో నువ్వు బయలుపరుచుకుంటున్నావు దేవా. నీ వాక్యం మాకు బయలుపరచబడుతుంది ప్రభువా. నువ్వు పంపిన వర్తమానమును, ఆ వర్తమానికను చేర్చుకున్న గుంపు ఇక్కడ ఉంది. అందుకే నువ్వేంటో బయలుపరుచుకున్నావు. ఆ కారణాన్ని బట్టే ప్రభువా, లోక సంబంధమైన ఆచారములో మేము లేకుండా దేవ ఎక్కడో మారుమూల ప్రాంతంలో నిన్ను స్తుతించడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టావు తండ్రి. ఈరోజు నీ వధువుకు నువ్వు బయలుపరుచుకున్నావు దేవా. ఆ గుడ్డివాడికి బయలుపరుచుకున్నావు. ఆ గుడ్డివాడిని నేనే ప్రభువా. ఆ వ్యభిచారిని నేనే ప్రభువా. దేవా, దిగంబరుని నేనే ప్రభువా. ఆ దిక్కుమాలో నేనే ప్రభువా. దరిద్రుడు నేనే ప్రభువా. నాకు నువ్వు బయలుపరుచుకున్నావు దేవా. నాకు వర్తమానం పంపావు ప్రభువా. నాకు బయలుపరుచుకున్నావు దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అన్య ఆచారములో కానీ, ఆ లోక విధమైన ఆచారములో కానీ ఎంత మాత్రం మేము ఉండకుండా నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని కాపాడింది. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని ఎన్నుకుని ఈరోజు నిజమైన ఆరాధన చేసేటట్టుగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ కృతజ్ఞతలు ప్రభువా. దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీవు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము.
ఓ దేవా, ఇదిగో ప్రభువా, ఓ లేఖనములు మా జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు మేము త్రోసివేయబడొచ్చు కానీ ఓ నిశ్చయంగా నీ కొరకు బ్రతికే గొప్ప అవకాశం మాకు ఉంది ప్రభువా. ఓ నీ వాక్యం నిమిత్తం నిన్న మాకు గొప్ప భాగ్యమై ఉన్నది ప్రభువా. తప్పనిసరిగా మమ్మల్ని నడిపించండి నీ వాక్యముతో. ఓ ఎంత మాత్రం లోక విధమైన ఆచారములో కానీ లోక విధమైన కల్పనా కథల్లో కానీ మేము ఎంత మాత్రం ఇరుక్కోకుండా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించునుగాక, నీ ఆత్మ మమ్మల్ని నడిపించునుగాక ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి, మీరే మమ్మల్ని బలపరచండి దేవా. ఓ దేవ, ఇదిగో దీన పరిచయం మీరు దీవించండి ప్రభువా. ఇదిగో నీ దీన సేవకులు ప్రభువా, ఓ దేవ అభిషేకించండి ప్రభువా. ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు ప్రభువా, ఈ సేవను వృద్ధి పొందించండి ప్రభువా. సరిహద్దులు విశాలపరచండి ప్రభువా. ఓ ఈ యొక్క సేవలో అలా కావలసినటువంటి ప్రభువా ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభువా. చక్కని మందిరాన్ని కన్స్ట్రక్షన్ మీరు ఇవ్వండి ప్రభువా. ఓ చక్కని పరిస్థితులు మీరు ఇవ్వండి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా, నీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. ఓ ఈ యొక్క పరిచయం వృద్ధిలింప చేయండి, నీ ఆత్మ ద్వారా నింపండి ప్రభువా. ఓ దేవా, నువ్వు తెలియజేసిన సమాచారము ఇక్కడ నమ్ముతున్నారు ప్రభువా. నీ బాహువు నువ్వేమై ఉన్నావో ఇక్కడ బయలుపరచుకోండి ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. వాక్యం అందరి జీవితాలు ఫలింప చేయండి. ఈ 3 కూడికల్లో ఎంతో మాకు తోడుగా ఉన్నావు ప్రభువా. బిడ్డలందరూ నడిపించావు తండ్రి. ఈ కూడికల ద్వారా ప్రభు వాళ్ళకి మేలు జరగాలి ప్రభువా. ఓ నిత్యంగా వారు దీవించబడాలి ప్రభువా. ఓ దేవా, మీరే మాకు సహాయం చేయండి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా దైవజనులను ప్రభు మీరు దీవించండి ఆయన. ఓ తన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. ఓ దేవ, నీ నిండైన దీవెన ఆశీర్వాదములు, ఓ నీ పరిశుద్ధాత్మ కాపుదల ఆ బిడ్డల మీద ఉండునుగాక ప్రభువా. మీరే సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. ఓ నీ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగుంచండి ప్రభువా. ఇదో సుదీర్ఘ ప్రాంతం సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రభువా ప్రతి ఆదివారం దాని మధ్యలో వారంలో ప్రభువా ఓ దేవి పరిచయ నిమిత్తం ప్రయాణం చేస్తున్నారు నాయన. ఎల్లప్పుడూ ఆరోగ్యము దయచేయండి, దుష్టుడు ఎక్కడా కూడా అడ్డు రాకుండా వాడు ఆలోచనలన్నీ భంగం చేయండి నాయన. నీ పరిశుద్ధాత్మ నీ సేవకుడికి ఎల్లప్పుడూ తోడుగుండునుగాక. ఓ దేవ, ఇదిగో ప్రభా నిత్యంగా తన కుటుంబానికి తోడుగా ఉండండి ప్రభా. దేవ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి, బలపరచండి, కాపుదలిచి నడిపించండి ఆయన. ప్రతి ఒక్కరూ కూడా ఓ దేవా నిత్యంగా నాయన యెహోవా బయలుపాటును, ఓ బాహు యొక్క బయలుపాటు ప్రత్యక్షతను పొందుకుందురుగాక ప్రభువా. మీరే సాయం చేయండి ప్రభువా, మీరే కృప చూపించండి ప్రభువా. ఇదిగో ప్రభా, ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానమును నేనే నమ్ముతానని ప్రభువా ఇక్కడ ఎవరైతే నోటి ద్వారా ఒప్పుకున్నారో వారికి ఖచ్చితంగా నీ యొక్క ప్రత్యక్షత, ఓ నీ యొక్క నాయన పూర్తి వాక్యము వారికి బయలుపరచబడును గాక. మీరే సహాయం చేయమని ప్రభువా ఇంతవరకు జరిగించినటువంటి కూడిక బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ బలహీనులుంటే స్వస్థపరచండి, రోగులుంటే స్వస్థపరచండి. ఓ దేవ, ఎవరైనా అవసరం కలిగిన వారంటే అవసరాలు తీర్చండి ప్రభువా. ఓ దేవ, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి ప్రభువా. ఈ సంఘం అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించండి ప్రభువా. దేవా, మరలొచ్చినప్పుడు ప్రభువా అద్భుతమైన రీతిగా ప్రభువా ఓ దేవ భౌతికంగా, ఆత్మీయంగా, వస్తుపరంగా ఓ దేవ అన్ని విధాలుగా ప్రభువా ఈ పరిచర్య వర్ధిల్లునుగాక. ఓ ఆ గొప్ప ఎత్తబాటుకి పరిచర్యలో ఉన్న బిడ్డలు సిద్ధపరచబడుదురుగాక. ప్రభు, బిడ్డలు నీ చేతికి సమర్పించుకుంటూ తండ్రి మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు ఎత్తబడే విశ్వాసములను తన చిన్న వధువుకు ఎత్తబడి వరకు తన పరిశుద్ధాత్మనిచ్చి నమ్మకంగా నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి కూర్చోనండి, మీకు స్వీట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎవరు తొందరపడి వెళ్ళొద్దు, దయచేసి కూర్చోనండి.